సో వీళ్ళు అసలు లేరు. సో ఎక్కడ చూసుకున్నా కూడా మంచినీళ్ళు అనేది చాలా మనకి విరివిగా దొరికేది. బావులు గానివ్వండి, చెరువులు గానివ్వండి, కాలువలు గానివ్వండి. ఇంకొకటి వెళ్తే ఎవరింటికన్నా వెళ్తే దానికి ముందు మజ్జిగ ఇచ్చేవాళ్ళు. తర్వాత మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ మంచినీళ్ళు కూడా ఇవ్వట్లే. ఎందుకంటే కొనుక్కొని తెచ్చుకుంటున్నాం కాబట్టి. అవునా కదా! ఆల్మోస్ట్ 40-50% ఇళ్ళకెళ్తే మంచినీళ్ళు గాని ఏమన్నా ఇవ్వడం కూడా మానేశారు. మంచిగా మాట్లాడతారు, అంతా బానే ఉంది గానీ, ఆ పద్ధతి పోతుంది. ఆ పద్ధతి పోవడానికి రీజన్ ఆల్మోస్ట్ మంచినీళ్ళు కొనుక్కొని తెచ్చుకోవడం మనం. సో, అలాంటి దౌర్భాగ్య స్థితికి మనం వచ్చాము. కానీ వెస్టీజ్ కంపెనీ గురించి చాలామంది నెగెటివ్‌గా చెప్పేవాళ్ళుంటారు. చేస్తూ గూడా చెక్ తీసుకుంటూ గూడా నెగెటివ్ చెప్పేవాళ్ళు గూడా ఉన్నారు. అది ఎట్లా అంటే, ఇప్పుడేదన్నా స్టాక్ లేదనుకోండి, అది మనకి మనం మాట్లాడుకోవడం వేరు. ఇతరులకి దాన్ని నెగెటివ్‌గా చెప్పడం వేరు. కానీ ఇదొక్కసారి గమనించండి. షార్ప్ కంపెనీ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రెజెంటు ఆ కంపెనీతో మన వెస్టీజ్ కంపెనీ అనేది అగ్రీమెంట్ చేసుకొనుంది. ఏం ప్రొడక్ట్‌లకి? వాటర్ ప్యూరిఫైయరు, ఎయిర్ ప్యూరిఫైయరు, ఓకేనా? వాటర్ పిచ్చర్సు వీటిని కంపెనీ ద్వారా ఓన్లీ ఇండియాలో వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా మాత్రమే, కంపెనీ యొక్క అవుట్‌లెట్‌ల ద్వారా మాత్రమే, లేదా ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఇండియాలో షార్ప్ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ సేల్ చేయాలి అని చెప్పి అగ్రీమెంట్ ఉంది. ఈ అగ్రీమెంట్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. షార్ప్ కంపెనీ ఏ దేశపు కంపెనీ అండి? జపాన్. సో ఈ జపాన్ కంపెనీలు మిగతా దేశాలతో పోలిస్తే చాలా డిసిప్లినరీగా, చాలా ఆధునికంగా వీళ్ళ కంపెనీస్ కానివ్వండి, వీళ్ళ టెక్నాలజీస్ కానివ్వండి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే చాలా కొంతమందికి ఐడియా ఉంటది. మన దగ్గర ఉండే ఫుల్ బాడీ టెస్ట్ గురించి. దాన్ని 102 సంవత్సరాలు వాళ్ళు రీసెర్చ్ చేసి తీసుకొచ్చారు. సో చిన్న విషయాల దగ్గర గూడా వాళ్ళు ఆర్&డి చేసి ఏ ప్రొడక్ట్‌నైనా సరే తీసుకురావడం జరుగుతుంది. అట్లాగే వాటర్ ప్యూరిఫైయర్స్ కూడా ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాలు వాళ్ళు రీసెర్చ్ చేసి ఎక్కువ లాసేజ్ లేకుండా వాటర్‌ని మనం ఎలా ఇవ్వాలి? ఎందుకంటే వాటర్ అనేది ఎంత ముఖ్యం అనేది మనందరికి గూడా తెలుసు. అందుకే ఎక్కువ మనకున్న మైనస్ ఏంటంటే వాటర్ ప్యూరిఫైయర్స్‌లో, ఇప్పుడు బయట దొరికే వాటర్ ప్యూరిఫైయర్స్‌లో వాటర్ అనేది చాలా వేస్ట్ అవుతది. మీకు ఒక 10 లీటర్ల నీటిని ఆ వాటర్ ప్యూరిఫైయర్ తీసుకుంటే అందులో నుంచి కేవలం 30-20% మాత్రమే మనకి మంచినీళ్ళుగా బయటకొస్తుంది. మిగతా 70-80% వేస్ట్ వాటర్‌గా మనకి బయటికెళ్ళిపోతుంది. ఓకేనా? సో దీన్ని మన ఈ షార్ప్ కంపెనీ ఏదైతే ఉందో గమనించి ఏం చేశారంటే ఈ లాసేజ్‌ని మనము ఎలా తగ్గించాలి? సో దీని మీద రీసెర్చ్ చేసి కొన్ని సంవత్సరాలు దీని మీద ఆర్&డి చేసి పేటెంట్ ఫైల్ చేసి దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకేనా? సో ఇట్లా మనకి కంపెనీ నుంచి వాటర్ ప్యూరిఫైయర్స్ కానివ్వండి, పిక్చర్స్ బడ్జెట్‌లో వాటర్ ప్యూరిఫైయర్స్ అనేది అందించాలి అని చెప్పి పిక్చర్స్‌ను కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ ఔట్ ఆఫ్ స్టాక్‌లో ఉన్నాయి. వాటర్ ప్యూరిఫైయర్ మనకి ప్రైజు 30,000 ప్లస్ ఉంటే వాటర్ పిక్చర్ మనకి 4,500కే రావడం జరుగుతుంది. సో దాదాపుగా ఇది 5 లీటర్ల క్యాన్‌తో వస్తుంది. ఇన్‌స్టంట్ వాటర్ ఫిల్టర్‌గా ఇది మనకి ఉపయోగపడుతుంది. సో ఇట్లా మనకి షార్ప్ కంపెనీతో వెస్టీజ్ కంపెనీ ఎందుకు షార్ప్‌తోనే చేసుకుందంటే, ఈ షార్ప్ కంపెనీ యొక్క సీఈఓ గానివ్వండి, మేనేజింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో
వీరి దగ్గరికి మన ఇండియా నుంచి దాదాపుగా 4 నుండి 5 కంపెనీలు అగ్రిమెంట్ కోసం వెళ్ళాయి. ఓకేనా? అగ్రిమెంట్ కోసం వెళ్ళినప్పుడు ఎక్కడా కూడా ఏ కంపెనీకి కూడా వీళ్ళు ఒప్పుకోలే. ఇది నేను చెప్తున్నది కాదు, షార్ప్ కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ షింజీ మెనటోగావా చెప్పిన మాటలు ఇవి. అఫీషియల్ గా ప్రెస్ మీట్ పెట్టి, ఓకేనా, అఫీషియల్ గా ప్రెస్ మీట్ పెట్టి షింజీ మెనటోగావా ప్లస్ మన గౌతమ్ బాలి గారు వీళ్ళిద్దరూ కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేసిన విషయం ఇది. కేవలం మన వెస్టీజ్ కంపెనీకి మాత్రమే షార్ప్ కంపెనీ అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది. సో అంత ప్రఖ్యాతిగాంచిన కంపెనీ మన ఇండియా నుంచి అన్ని కంపెనీలు వెళ్తే కేవలము మన వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్కే అగ్రిమెంట్ ని ఓకే చేసింది అంటే చూడండి ఎంత గొప్ప ఛాన్స్ అనేది ఇచ్చింది, ఎంత గొప్ప కంపెనీ అయితే ఈ అగ్రిమెంట్ అనేది ఇచ్చుంటది అనేది. ఓకేనా? సో ఇది వేరే బ్రాండ్ కదా అన్న ఆలోచన తీసేసండి. ఎందుకంటే నేను ఒక 4-5 దగ్గర ఈ మాట విన్నాను. ఓకేనా? సో అందుకనే ఇప్పుడు ఈ అగ్రిమెంట్ గురించి చెప్పడం జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు మనం సబ్జెక్ట్ లోకి వెళ్దాం. ఆల్కలీన్ వాటర్ అంటే ఎంతమందికి తెలుసు? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. సింపుల్ గా మీకు తెలిసింది 2 ముక్కల్లో చెప్పండి. ఆల్కలీన్ వాటర్ అంటే ఎంతమందికి తెలుసు? హ్యాండ్ రైజ్ చేయండి. ఒక 2 మాటల్లో మీకు తెలిసిన విషయాన్ని చెప్పండి. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే సార్, 1 సెకండ్ సార్. డిస్ప్లే ఏం చేయట్లేదు సార్, మీ స్క్రీన్ డిస్ప్లే కావట్లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. నాకు తెలిసి pH అనేది 7 అబౌవ్ ఆల్కలైన్ వాటర్ అంటారు సార్ యాక్చువల్ గా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరన్నా 2 నిమిషాల్లో కొంచెం త్వరగా. రంగారావు గారు, హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ అంతే సార్, pH లెవెల్ 7 కన్నా అబోవ్ ఉంటే ఆల్కలైన్ వాటర్. ఎస్, సూపర్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ రాబిన్ సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. సార్ చెప్పండి. బేసిస్ ద్వారా ఫామ్ అయిన వాటర్ సార్ అది. సారీ సార్, మీ వాయిస్ బ్రేక్ అయింది, వినపడలా. ఆల్కలీన్ వాటర్ అందులో ఎట్లాంటి ఇంప్యూరిటీస్ ఉండకుండా బాగా ప్యూరిఫై అయిన వాటర్, అలాగే బేసిస్ అలాగే కలిసిన వాటర్ సార్ అది. అంటే మనకి హెల్త్ బాగా ఇస్తుంది సార్ మనకి. ఓకే, థ్యాంక్ యూ సార్. స్ట్రెస్ అండి, pH లెవెల్ అనేది 7 అబౌవ్ ఉంటుంది. అట్లాగే ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే మినరల్ లాసేజ్ అనేది ఎక్కువ ఉండకూడదు. మినరల్స్ అనేవి ఉండాలి, న్యాచురల్ మినరల్స్ అనేవి ఆ వాటర్ లో ఉండాలి. సో ఈ మినరల్స్ అనేవి ప్లస్ pH లెవెల్ అనేది మెయింటైన్ అయ్యే వాటర్ ని ఆల్కలీన్ వాటర్ అంటారు. ఆ వాటర్ ని ప్రజెంట్ మార్కెట్ లో లీటరు బ్రాండ్ ని బట్టి 300 రూపాయల నుంచి 3000, 6000 కూడా అమ్మే కంపెనీలు ఉన్నాయి. ఎంతండి? 1 లీటరు 3000 రూపాయలు, 6000 రూపాయలకు కూడా అమ్ముతున్నారు. సో ఈరోజు మరి ఆ వాటర్ ని మనం ఇంట్లోనే తీసుకోవచ్చా లేదా అనేది కూడా ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ మన వెస్టీజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ ఫంక్షన్ అండ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ వాటర్ ప్యూరిఫైర్ అనేది ఇదే ఎందుకు తీసుకోవాలి, మన కంపెనీ ముఖ్యంగా ఈ మోడల్ ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? షార్ప్ కంపెనీలో ఇది ఒక్కటే కాదండి, ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి వాటర్ ప్యూరిఫైర్స్. మరి ఈ మోడల్ నే కంపెనీ ఎందుకు చూస్ చేసుకోవడం జరిగింది మన ఇండియాలో సేల్ చేయడానికి? సో ఫస్ట్ చూద్దాము. ఇది మోడల్ నెంబర్ వచ్చేసి షార్ప్ WJ-R515VH. సో ఇది మోడల్ నెంబరు ఈ వాటర్ ప్యూరిఫైర్. ఈ వాటర్ ప్యూరిఫైర్ మాత్రమే మన వెస్టీజ్ లో మనకి లభిస్తుంది.
ఓకేనా? సో దీనికి ముందు ఇంకొక మోడల్ ఉండేది, ఇది అడ్వాన్స్డ్ మోడల్. ఆ పాత మోడల్ ఇప్పుడు డిస్కంటిన్యూ అయిపోయింది. సో నెక్స్ట్ దీంట్లో ఏమేమి ఉంటాయి అసలు అని అంటే, ఫస్ట్ చూడండి, మొత్తము 6 స్టేజ్ ఆఫ్ ఫిల్టరేషన్ ప్రాసెస్ ఈ వాటర్ ప్యూరిఫైయర్ లో ఉంటుంది. ఎన్ని స్టేజెస్? 6 స్టేజెస్. దీంట్లో ఫస్ట్ స్టేజ్ అనేది కామన్ గా అన్ని ఫిల్టర్స్ లో ఉంటుంది. కొన్ని ఫిల్టర్స్ లో మనకి వాటర్ బాగున్న వాళ్ళకి, లేదా మున్సిపల్ వాటర్ లేదా టీడీఎస్ లెవెల్స్ సెడిమెంటేషన్స్ లేవు ఆ వాటర్ లో అనుకున్న వాళ్ళకి ఫస్ట్ ఫిల్టర్ అనేది అవసరం లేదు, కొంతమంది పెట్టుకోరు అనమాట, లేదా ఇన్బిల్ట్ గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి 6 స్టేజెస్ ఏమేమి ఉన్నాయి అంటే పిఎఫ్, పిపి, సిబి, ఆర్ఓ, ఏఎఫ్, యువిఎల్ఈడి. సో ఇది చెప్పంగానే మనకి ఏమనిపిస్తుంది, ఏంది అన్ని అనుకోవచ్చు. సో ఒక్కొక్కటి ఫుల్ ఫామ్ చెప్తాను చూడండి. పిఎఫ్ అంటే ప్రీ ఫిల్టర్ అంటారు. ప్రీ ఫిల్టర్ అంటే ఫస్ట్ వాటర్ వెళ్ళేది ఈ ఫిల్టర్ ద్వారానే వెళ్తుంది. నెక్స్ట్ పిపి పాలీప్రొపిలిన్ ఫిల్టర్ అంటారు అనమాట. ఈ పాలీప్రొపిలిన్ నుంచి మనకి సెడిమెంటేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాటర్ నుంచి తీసేయబడతాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సిబి ఫిల్టర్, ఇది కార్బన్ బ్లాక్ అన్నమాట. ఈ వాటర్ లో ఉండే కార్బన్ అయాన్స్ అనేది ఇది రిమూవ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఆర్ఓ, ఇది రివర్స్ ఆస్మాసిస్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏఎఫ్, ఇది ఆల్కలైన్ ఫిల్టర్. ఓకేనా? ఇది మనకి ఈ ఆల్కలిన్ డిస్రప్టర్ అని కూడా అనొచ్చు అనమాట. నెక్స్ట్ ఈ టెక్నాలజీ అనేది మనకి ఫిల్టరేషన్ ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేయడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ యువిఎల్ఈడి అనమాట. యువిఎల్ఈడి అంటే అల్ట్రావైలెట్ లైట్ అనేది దీని ద్వారా ఎమిట్ అవుతుంది. ఇది మనకి వాటర్ లో ఎటువంటి కెమికల్స్ బ్యాక్టీరియా అనేది రాకుండా చేయడానికి ఉపయోగిస్తూ ఉంటుంది అనమాట. సో ఇట్లా మనకి 6 స్టేజెస్ లో వాటర్ అనేది ఫిల్టర్ అయ్యి మనకి రావడం జరుగుతుంది. సో దీంట్లో మనం చూస్తే గనక హై క్వాలిటీ ఆర్ఓ మెంబ్రేన్, నెక్స్ట్ ఆల్కలిన్ డిస్రప్టర్ దీంట్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఏఎఫ్ డిస్రప్టర్ అనేది దీంట్లో యూజ్ చేయడం జరుగుతుంది. తద్వారా 99.9% ఇంప్యూరిటీస్ అన్ని కూడా క్లీన్ అవుతాయి. ఓకేనా? ఆ 0.1% ఎందుకు వదిలేస్తారు అంటే అది గవర్నమెంట్ రూలు. సో 100% అనేది రాయకూడదు కాబట్టి. ఓకేనా? సో నెక్స్ట్ దీంట్లో ఈ ఇంప్యూరిటీస్ లో పోయేవి ఏమేమి పోతాయి అంటే బ్యాక్టీరియా, వైరసెస్, మైక్రోబ్స్, కెమికల్స్, క్రిస్టల్స్, నెక్స్ట్ టాక్సిన్స్, లార్జ్ పార్టికల్స్ తో సహా మొత్తం కూడా రిమూవ్ అయిపోయి వాటర్ అనేది చాలా టేస్టీగా, ఎందుకు అంటే కెమికల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా వాటర్ నుంచి రిమూవ్ అయినప్పుడు, ఓకేనా, టాక్సిన్స్ కానివ్వండి, కెమికల్స్ కానివ్వండి, ఈ మైక్రోబ్స్, వైరసెస్ ఇవన్నీ కూడా పోయిన తర్వాత ఆటోమేటిక్ గా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో మనకి ఎందుకు టేస్ట్ మారుతాయి, ఇప్పుడు బావిలో నుంచి తీసుకున్నవి ఎంత చక్కగా ఉంటాయి వాటర్ టేస్ట్, ఎందుకు అంటే భూమి నుంచి ఊట అనేది వస్తుంది బావిలోకి, ఊట ద్వారా నీళ్ళు వస్తాయి. ఈ ఊట ద్వారా రావడం వల్ల ఏమవుతుందంటే భూమిలో ఆల్రెడీ మీకు బొగ్గు, ఇసుక, సో ఇలాంటివన్నీ కూడా మీకు భూమిలో ఇన్బిల్ట్ గా ఉంటాయి. ఫిల్టర్ అనేది భూమిలో ఇన్బిల్ట్ గా ఉంటుంది. అందుకే మీకు బావి నుంచి తీసిన నీటికి ఉండే టేస్ట్ మీకు ఇంకా ఏ వాటర్, బోర్ వేసి తీసిన వాటర్ కూడా మీకు ఉండవు. ఎందుకంటే బోర్ వేసి మనము ఈ ఫిల్టర్స్ అన్నిటిని దాటి లోపలికి పైపులు వేసి వాటర్ తీస్తున్నాం కాబట్టి బావిలో ఉన్న నీటి టేస్ట్ ఇప్పుడు ఉండదు. అందుకే మన పెద్దలు బావిలో నీళ్లు తాగినప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నారు, ఎటువంటి చర్మ రోగాలు అనేవి లేవు, కీళ్ళవాతం కానీ ఇలాంటి సమస్యలతో ఎప్పుడు బాధపడలేదు. కానీ ఈ రోజున మనము బోర్లు వేసుకొని వాటర్ తీసుకొని వాటిని మళ్ళీ ఈ మన చుట్టుపక్కల ఉండే ఫిల్టరేషన్ ప్రాసెస్ ద్వారా వాళ్ళు తీసి కెమికల్స్ ద్వారా ఫిల్టర్ చేసిన వాటర్ని మనం తాగుతా ఉన్నాం. సో ఇంకొకటి చూడండి, మెయిన్ పాయింట్, ఈ ప్యూరిఫైయర్ నుంచి వాటర్ దాదాపుగా 50% కంటే ఎక్కువ వాటర్ అనేది మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందాక మీకు చెప్పాను కదా 20-30% మాత్రమే బయట వాటర్ ప్యూరిఫైర్స్ లో మనకు వాటర్ అనేది వస్తుంది, మిగతా 70-80% అనేది మనకి వేస్టేజ్ లో పోతుంది.
కానీ ఇక్కడ 50% అబోవ్ మనకి వాటర్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఒక 40 నుంచి 50% మాత్రమే వేస్టేజ్ అనేది ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ మనము బయట వాటర్ ప్యూరిఫైయర్ తో పోలిస్తే ఒక 30% టు 40% మనము వాటర్ అనేది సేవ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ప్యూరిఫైయర్ వాడడం ద్వారా. ఓకేనా? నెక్స్ట్ యువి ఎల్ఈడి అనేది ఉండడం వల్ల, ఇది లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఫిల్టర్ అండి. ఇది ఉండడం వల్ల, ఈ లైట్స్ ఉండడం వల్ల ఇది ఏం చేస్తుందంటే పీరియాడిక్ స్టెరిలైజేషన్ అనేది, అంటే ఒక టైం టు టైము ఎవ్రీ 2 hours కి ఈ యువి లైట్ అనేది ఆన్ అయ్యి ఈ వాటర్ లో ఎటువంటి బ్యాక్టీరియా అనేది మళ్ళీ చేరకుండా ఫిల్టర్ చేసిన తర్వాత దాంట్లో ఇన్బిల్ట్ మనకి ట్యాంక్ ఉంటుంది 5 to 6 లీటర్స్. ఆ దాంట్లోకి మళ్ళీ ఎటువంటి కెమికల్స్ కానీ బ్యాక్టీరియా కానీ చేరకుండా ఈ యువి ఎల్ఈడి అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇది సేఫ్ డ్రింకింగ్ ప్లస్ ఫ్రెష్ గా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ దీని డిజైన్, ఇదే మోడల్ ఎందుకు తీసుకుంది కంపెనీ అంటే, ఎవరైనా సరే వాటర్ ప్యూరిఫైయర్ కి స్లాట్ ఉన్నా లేకపోయినా, ఓకేనా, వాటర్ ప్యూరిఫైయర్ల కోసం పైప్ లైన్ ఆల్రెడీ వేసున్నా లేకపోయినా, ఇన్లెట్ అవుట్లెట్ ఇవన్నీ కూడా దీన్ని మనము వాల్ మౌంట్ చేసుకోవచ్చు. మీరు అన్ని పైప్ లైన్స్ ఇచ్చి అట్లయినా చేసుకోవచ్చు. లేదు అంటే మీ కిచెన్ దగ్గర లేదా మీ డైనింగ్ హాల్లోనో ఏదైనా ఒక ట్యాప్ దగ్గర మీరు డైరెక్ట్ గా టేబుల్ మీద కూడా పెట్టుకోవచ్చు. సో ఇది 2-in-1 యూజబిలిటీ అన్నమాట. వాల్ మౌంట్ ఉంటుంది, అట్లాగే కౌంటర్ టాప్ మీద కూడా మనం పెట్టుకొని దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రతి ఒక్క దానికి కూడా ఇండికేటర్ అనేది ఉంటుంది. దీంట్లో ఇంకొక అద్భుతమైన ఫీచర్ ఏంటంటే సెల్ఫ్ బ్లాకింగ్ ఫిల్టర్ మెకానిజం అనేది ఉంటుంది. ఒకవేళ ఫిల్టర్స్ కనుక వాటి లైఫ్ స్పాన్ ని కోల్పోతే ఆటోమేటిక్ గా ఇది సిగ్నల్ వేసి ఆ ఫిల్టర్ అనేది సెల్ఫ్ గా బ్లాక్ చేసేస్తుంది. ఓకేనా? సో ఈ టెక్నాలజీ కూడా ఉండడం వల్ల ఫిల్టర్స్ అనేవి వాటి పనితనం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా దాంట్లోకి వాటర్ వెళ్ళి మళ్ళీ మనము ఆ వాటర్ అనేది టాక్సిసిటీకి వెళ్లకుండా వాటర్ అనేది ఇది బ్లాక్ చేస్తుంది అనమాట. ఫిల్టర్ ని సెల్ఫ్ బ్లాకింగ్ అనేది చేస్తుంది. సో నెక్స్ట్ దీని బెనిఫిట్స్ చూసుకుందాం. వాటర్ అనేది చాలా ప్యూర్ గా వస్తాయి, హెల్తీగా వస్తాయి, సేఫ్ డ్రింకింగ్ వాటర్. టేస్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, ఎందుకంటే ఆల్కలైన్ ఫిల్టర్ వల్ల మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో నెక్స్ట్ హై వాటర్ రికవరీ రేటు, 50% వరకు కూడా మనం రికవరీ అనేది చేసుకోవచ్చు. ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. అట్లాగే 2000 ppm హార్డ్నెస్ వరకు కూడా ఈ వాటర్ ప్యూరిఫైయర్ ని మనము యూజ్ చేసుకోవచ్చు. చాలా మందికి ఉండే అపోహ ఏంటంటే 2000 ppm అంటే చాలా తక్కువ కదా సార్, మనకి మిగతా వాటర్ ప్యూరిఫైయర్స్ ఇచ్చే కంపెనీలతో పోలిస్తే ఇది చాలా తక్కువ ఉంది కదా, మిగతా వాటర్ ప్యూరిఫైయర్స్ 4000 ppm వరకు కూడా ఇస్తున్నాయి, 5000 ppm వరకు ఇస్తున్నాయి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ హార్డ్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఏ వాటర్ ప్యూరిఫైయర్ వాడినా కూడా ఫిల్టర్స్ అనేవి త్వరగా పోతాయి అంతే. ఓకేనా? లేదు అంటే అడిషనల్ గా మనము ప్రీ ఫిల్టర్ అనేది ఎక్సెస్ ప్రీ ఫిల్టర్ అనేది మనము పెట్టుకొని ఈ వాటర్ ప్యూరిఫైయర్స్ ని మనం బిగించుకోవచ్చు. నేనైతే సజెస్ట్ చేసేది ఏంటంటే ఎక్స్ట్రా ప్రీ ఫిల్టర్ మనం పెట్టించుకొని మంచి వాటర్ ప్యూరిఫైయర్ తీసుకోవడం అనేది బెటర్. ఇన్బుల్ట్ గా 5000 ppm 6000 ppm ఉన్న వాటర్ ప్యూరిఫైయర్లు పెట్టుకున్నా కూడా వాటికి మెయింటెనెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకేనా? మనది 2000 ppm అనేది చాలా ఎక్కువ, ఆల్మోస్ట్ 70% మంది ఇది వాడుకోవచ్చు. సముద్రానికి దగ్గరగా ఉన్న వాళ్ళు లేదా నీటిలో ఉప్పు శాతము సెడిమెంటేషన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు తప్ప మిగతా అందరూ కూడా దీన్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళు మాత్రం ఎక్స్ట్రా ప్రీ ఫిల్టర్స్ పెట్టుకొని లేదా ఒక టెక్నీషియన్ ని పిలిచి చెక్ చేయించుకొని పెట్టుకోవచ్చు. మిగతా ఎవరైనా కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈజీ ఇన్స్టలేషన్, మెయింటెనెన్స్ విత్ యూజర్ ఫ్రెండ్లీ డిజైన్ అనేది చాలా కాంపాక్ట్ గా ఉంటుంది. నేను చూపిస్తాను మీకు అది వాటర్ ప్యూరిఫైయర్ కూడా. నెక్స్ట్ దీన్ని తయారు చేసిన మెటీరియల్ ఏదైతే ఉందో ఎన్విరాన్మెంటల్లీ ఫ్రీ. సో దీనివల్ల ఎటువంటి కాలుష్యం అనేది రాదు అని చెప్పి సర్టిఫికేషన్ తీసుకున్న మెటీరియల్ ద్వారా దీన్ని తయారు చేయడం జరిగింది.
ఓకేనా. సో అందుకోసమనే కంపెనీ మన వెస్టీజ్ మార్కెటింగ్ లిమిటెడ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దీన్నే చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే దీంట్లో ఉన్న టెక్నాలజీ, అలానే దీన్ని తయారు చేసిన క్వాలిటీ, అట్లాగే వాటర్ అనేది ఎక్కువ వేస్ట్ అవ్వకపోవడం, అట్లాగే వాటర్ టేస్ట్ అండ్ ఆల్కలైన్ ఫిల్టర్ ఉండడం. ఓకేనా. ఇదే ఆల్కలైన్ వాటర్ అని చెప్పి pH 7 మెయింటైన్ అవుతుంది అని చెప్పి pH వాల్యూ అనేది మెయింటైన్ అవుతుంది అని చెప్పి 3.5 లక్షల నుంచి 3 లక్షలు పెట్టి కొన్ని వాటర్ ప్యూరిఫైర్లు జనాల చదువు కొనిస్తున్నారు. ఎన్ని లక్షలు అండి? 3.5 లక్షలు పెట్టి. ఓకేనా. సో అలాంటిది మనకి 32,600కి ఈ వాటర్ ప్యూరిఫైర్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ పీవీలు 1086 పీవీలు మనకి రావడం జరుగుతుంది. సో మెయిన్ లీడర్స్ ఒకవేళ 16% లో ఉన్న లీడర్స్ చూసుకుంటే మీరు 32,600 పెట్టి వాటర్ ప్యూరిఫైర్ కొంటే మీకు దాదాపుగా మీరు 16% లో ఉంటే మీకు నెక్స్ట్ మంత్ లో మీకు అకౌంట్ లోకి 3,127 రూపాయలు మీ అకౌంట్ లోకి వెనక్కి పడిపోతుంది. ఎందుకని 1086 పీవీ ఇస్తుంది కంపెనీ వాటర్ ప్యూరిఫైర్ కి. మీరు 16% లో కనుక ఉండి మీరు ఇంట్లో కోసం మీరు ఈ వాటర్ ప్యూరిఫైర్ ని కొనుక్కుంటే 3,127 రూపాయలు మీకు క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. అంటే మీరు పెట్టిన 32,600లో మీకు 3,000 రూపాయలు కంపెనీ వెనక్కి ఇచ్చేస్తే మీరు వాటర్ ప్యూరిఫైర్ ఎంత కొంటారండి? 29,400కే మీకు ఈ వాటర్ ప్యూరిఫైర్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా ఫ్రీ ప్రొడక్ట్స్ ఇవన్నీ వేసుకుంటే ఇంకా ఎక్స్ట్రా అన్నమాట. సో ఆల్మోస్ట్ 30,000 లోపే మనము దీన్ని తీసుకోవచ్చు. సో ఈ వాటర్ ప్యూరిఫైర్ వల్ల మనకు జరిగే మెయిన్ ఇదేంటి అంటే ఇప్పుడు బయట ఏదైతే కెమికల్ ద్వారా వాటర్ని మీకు ఫిల్టరేషన్ చేస్తున్నారో అది జరగదు. సో ఆల్కలైన్ వాటర్ అనేది మీకు రావడం జరుగుతుంది. pH వాల్యూ అనేది మెయింటైన్ అవుతుంది. దాదాపుగా నియర్ బై 7 ఇది మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. ఇది న్యాచురల్ గా మీకు pH లెవెల్ని మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది కాబట్టి మీకు బయట దొరికినట్టు లేదా ఫారెన్ నుంచి వచ్చిన మిషన్లు దొరికినట్టు దాంట్లో అడ్జస్టర్స్ ఉంటాయండి. వాటిలాగా ఇది 7 అబోవ్ లేదా 8 అబోవ్ 9 అబోవ్ అలా అనేది చేయదు. ఎందుకంటే న్యాచురల్ గా వచ్చే pH లెవెల్ అనేది ఇప్పుడు బావి నుంచి తోడే నీటిలో pH లెవెల్ ఎంత ఉంటుందండి? 6.5 7. ఓకేనా. కానీ 8 9 10 అలా ఉండవు. ఎందుకంటే అవి న్యాచురల్ గా ఫిల్టర్ అయిన వాటర్. ఈ వాటర్ ప్యూరిఫైర్ కూడా అంత స్వచ్ఛంగా మనకి నీటిని అందించడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ వాటర్ తీసుకోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మోకాళ్ళ నొప్పులు రావు, మోకాళ్ళ గుజ్జు అనేది త్వరగా అరగదు, వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువ తీసుకోవచ్చు. ఎందుకంటే మీరు గమనిస్తే బయట తీసుకున్న వాటర్ని మన క్యానుల్లో తీసుకొచ్చే వాటర్ని మనం ఎక్కువ కన్జ్యూమ్ చేయలేము. ఓకేనా. ఎక్కువ తాగబుద్ధి కాదు. కానీ అదే మీరు ఒక కిన్లే వాటర్ అవి తీసుకొని చూడండి, ఎక్కువ తాగాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు టేస్ట్ ఎన్హాన్సర్స్ కలుపుతారు, ఓవర్గా కలుపుతారు అనమాట. కానీ కొన్ని తాగిన తర్వాత మనకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది వాటరు టేస్ట్ అనేది ఆర్టిఫిషియల్ గా వచ్చింది, మనకు తెలుసు అది మంచిది కాదు అని. కానీ ఇంకా తప్పక మనం అది కొనుక్కుంటాం. కానీ ఈ వాటర్ ఏదైతే ఉందో, ఈ వాటర్ ప్యూరిఫైర్ నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో ఇది టేస్ట్ అనేది చాలా న్యాచురల్ గా ఉంటుంది. మీకు బావిలో నుంచి తీస్తే ఇంతకుముందు మనకి ఊట బావులన్నీ ఉండేవి కదండి, ఆ ఊట బావుల్లో నుంచి వచ్చిన నీళ్లు ఎలా అయితే కొంచెం తీయగా టేస్ట్ అనేది చాలా న్యాచురల్ గా ఉంటది, చాలా ఎన్హాన్స్ అవుతుంది టేస్ట్. సో అంత అద్భుతంగా ఉంటది టేస్ట్. సో ఇది నేను వాడి చెప్తున్నది. ఓకేనా. నేను చూసిన లేదా వినా చెప్తున్నది కాదు, నేను వాటర్ ప్యూరిఫైర్ వాడి చెప్తున్నాను అనమాట. సో టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటది. దీనివల్ల మీరు దాదాపుగా ఒక రోజుకి మీరు ఒక 2-3 లీటర్లు తాగే వ్యక్తి అయితే అడిషనల్ గా మీరు మళ్ళీ ఇంకొక లీటర్ నుంచి 2 లీటర్లు తాగుతారు. అంత అద్భుతంగా ఉంటాయి వాటర్ టేస్ట్. ఓకేనా. సో నెక్స్ట్ చర్మ వ్యాధులు అనేవి రావు. ఎందుకంటే ఈ వాటర్ అనేది మనకు బ్యాక్టీరియా, వైరసెస్ వీటిని రిమూవ్ చేయడం వల్ల, ఈ వాటర్ నుంచి రిమూవ్ చేయడం వల్ల సో మనకి చర్మ వ్యాధులు అనేవి వచ్చే అవకాశం అనేది ఉండదు. సో దానివల్ల మనకి డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీకు హాస్పిటల్ ఖర్చులు కూడా తగ్గుతాయి.
సో ఇంకా మెయింటెనెన్స్ గురించి చూసుకుంటే ప్రీ ఫిల్టర్ మెయింటెనెన్స్ అనేది ఉంటుందండి. సో ఈ ప్రీ ఫిల్టర్ మనకి ఫ్రీగా ఇస్తుంది కంపెనీ, బాక్స్ లోనే మనకి ప్రీ ఫిల్టర్ అనేది రావడం జరుగుతుంది. సో అది దాదాపుగా మనం బయట బిగించుకోవాలి అంటే సపరేట్ గా 2 నుంచి 3 వేలు అవుతుంది. దాన్ని కంపెనీ బాక్స్ లోనే ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వారంటీ 1 year వారంటీ ఉంటుందండి. దీంట్లో ఎలక్ట్రికల్స్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ పార్ట్స్ కానివ్వండి, అన్నీ కూడా మనకి ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఓన్లీ ఈ ఫిల్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ బాడీ ఇవి మాత్రము వారంటీలో కవర్ అవ్వవు. నెక్స్ట్ పోస్ట్ వారంటీ మనకి 1 year వారంటీ తర్వాత డైరెక్ట్ షార్ప్ కంపెనీ ద్వారా మనకి యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అనేది ఉంటుందండి. ఇది ప్రతి వాటర్ ప్యూరిఫైర్ కంపెనీ కూడా ఇస్తుంది. సో ఇది మనము కావాలి అంటే డైరెక్ట్ కంపెనీతో మనం మాట్లాడుకొని, షార్ప్ కంపెనీతో డైరెక్ట్ గా మాట్లాడుకొని మనము తీసుకోవచ్చు. సో ఇంకా ఫిల్టర్ రీప్లేస్మెంట్ కి యావరేజ్ గా కాస్ట్ మనకి 3 to 6 months వరకు ఒక ఫిల్టర్ అనేది వస్తుందండి. మనము క్లీనింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. సో మన మెయింటెనెన్స్ అనేది మనము రెగ్యులర్ గా చేసుకుంటే దాదాపుగా 6 months వరకు కూడా ఈ ఫిల్టర్ అనేది రావడం జరుగుతుంది లైఫ్. సో దాన్ని మనం గనక మెయింటైన్ చేసుకుంటే దాదాపుగా 6 months వరకు మనము ఫిల్టర్ అనేది మార్చుకోవాల్సిన అవసరం లేకుండా మనకి ఇది రన్ అవుతుంది. దాని కాస్ట్ వచ్చేసి మనకి 1600 నుంచి 4000 ఉంటుంది ఫిల్టర్ని బట్టి. ఓకేనా? ప్రీ ఫిల్టర్ వచ్చేసి మీకు ఒక 2000 నుంచి 3000 మధ్యలో ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనము ఒకసారి చూద్దాం. ఒక రోజుకి మనం బయట వాటర్ క్యాన్ తీసుకుంటే 20 రూపాయల దాకా మనము తీసుకోవడం జరుగుతుంది. క్యాన్ కి 2 క్యాన్లకి కలిపి ఒక 20 రూపాయలు అనుకుందాం. క్యాన్ 10 రూపాయలు. సో మనం వెళ్ళి తీసుకొచ్చుకోవాలి కాబట్టి పెట్రోల్ కాస్ట్ ఒక 20 రూపాయలు వేసుకుందాం. అంటే ఒక రోజుకి మనం బయట క్యాన్ తీసుకొస్తే ఒక 40 రూపాయల దాకా మనకు ఖర్చు అనేది అవుతుంది. సో ఒక సంవత్సరానికి 14,600 రూపాయలు మనము ఖర్చు పెట్టి వాటర్ క్యాన్లు తీసుకొచ్చుకుంటున్నాం. సో ఇంకా బంధువులు అవి వస్తే ఇంకా ఎక్కువ అవుతుంది, లేదా ఫంక్షన్లు ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఇంకా ఎక్కువ అవుతుంది. సో నెక్స్ట్ ఒక 5 years కి మనం బయట వాటర్ తాగాము అనుకుందాం. ఒక 5 years తాగాము. సో 5 years కి మన ఖర్చు ఎంత అవుతుంది అంటే సంవత్సరానికి 14,600 లెక్కన 73,000 అనేది సంవత్సరానికి ఖర్చు అనేది అవుతుంది. సో ఇప్పుడు మనం వెస్టేజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ మనం తీసుకొని మనం పెట్టుకొని వాడుకోవడం ద్వారా ఎంత ఖర్చు వస్తుంది అనేది చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఇది చూడండి, 32,600 పెట్టి మీరు వాటర్ ప్యూరిఫైర్ కొన్నారు. సో ఇది మీరు పెట్టిన ఈ 32,600 మీరు బయట తీసుకుంటున్న వాటర్ 40 రూపాయలు రోజుకి పెట్టి తీసుకుంటున్నారు కదా. సో ఎన్ని రోజుల్లో మీకు ఈ 32,600 కవర్ అవుతుంది అంటే 815 రోజుల్లో ఈ 32,600 అనేది కవర్ అవుతుంది. అంటే 27 నెలలు, అంటే దాదాపుగా ఒక 2 సంవత్సరాల 2 నెలలు. ఓకేనా? సో ఇక్కడ మెయింటెనెన్స్ మనం ఎంత అనుకున్నాం, 6 months కి 3,000 రూపాయలు వేసుకున్నాం. ఎక్కువే వేసానండి, 2,000 నుంచి 3,000 అన్నాను. యావరేజ్ కూడా 3,000 వేసాను యావరేజ్ గా. సో 6 months కి యావరేజ్ గా 3,000 అనుకుంటే ఒక నెలకి మనకి 500 రూపాయలు మెయింటెనెన్స్ అనేది పడుతుంది అనుకున్నా. ఇది ఎస్టిమేషన్, నేను ఎక్కువ వేసాను యాక్చువల్ గా. సో అట్లా వేసుకున్నా కూడా ప్యూరిఫైర్ 32,600 ప్లస్ మెయింటెనెన్స్ ఒక 30,000. ఓకేనా? మెయింటెనెన్స్ 30,000 మొత్తం కలిపి టోటల్ ఖర్చు ఎంత వచ్చింది అంటే 60,000 రూపాయలు వచ్చింది. 5 సంవత్సరాలకు గాను మీకు మెయింటెనెన్స్ తో కలిపి టోటల్ గా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం కలిపి ఎంత అయిందంటే 60,000 రూపాయలు మాత్రమే అయ్యింది. సో నార్మల్ గా వేసుకున్నా కూడా మీరు వాటర్ ప్యూరిఫైర్ తీసుకోవడం ద్వారా 13,000 రూపాయలు మీరు సేవ్ చేసుకున్నారు. చాలా మంది 32,600 పెట్టాలా సార్ అని అనుకుంటున్నారు. మీ 32,600 మీరు ఒక్కసారిగా పెడుతున్నారు కాబట్టి మీకు ఎక్కువ అనిపిస్తుంది. కానీ రోజుకి 40 రూపాయల లెక్కన మీరు సంవత్సరానికి ఎంత అవుతుంది? 14,600 అవుతుంది. ఒకసారి చూడండి. సో ఈ 32,600 జస్ట్ మీరు ఒక 2 సంవత్సరాలు మీరు రోజు పెట్టే 40 రూపాయల్ని ఆ అమౌంట్ ని మీరు బల్క్ గా ఒక్కసారిగా మీరు వాటర్ ప్యూరిఫైర్ అనేది తీసుకుంటున్నారు అంతే. కానీ దాని వల్ల వచ్చే బెనిఫిట్స్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. ఆల్కలైన్ వాటర్ తాగుతున్నాం మనం, లీటర్ బయట 3,000 6,000 అమ్ముతున్నారు, లేదా 300 వేసుకోండి. లోయెస్ట్ బ్రాండ్ మనకి 300 రూపాయలకి అమ్ముతుంది ఆల్కలైన్ వాటర్ అని చెప్పి. అదే వాటర్ ని మనం ఇంట్లో
మనం ఈ వాటర్ ప్యూరిఫైర్ తీసుకోవడం వల్ల ఇంట్లో మనకి ఫ్రీగా తీసుకునే అవకాశం అనేది కంపెనీ ఇచ్చింది. ఓకేనా? సో ఇట్లా మనము తీసుకోవడం వల్ల ఇంత సేవ్ చేసుకోవచ్చు. అది కూడా నేను ఎక్కువ వేసాను మెయింటెనెన్స్. ఎందుకంటే మళ్ళీ ఏదైనా సర్వీస్ అపాయింట్మెంట్స్ ఇవి తీసుకున్నప్పుడు మనకి అమౌంట్ పడుతుంది కాబట్టి, అట్లా వేసుకున్నా కూడా మీకు బయట మీరు కొనుక్కునే వాటర్తో పోల్చినా కూడా మీకు ఇంకా సేవ్ అవుతుంది తప్ప మీకు నష్టం ఏమీ జరగట్లేదు. ఇంకా పైగా ఈ వాటర్ తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు అనేది మీకు తగ్గుతాయి కాబట్టి హాస్పిటల్కి వెళ్ళే పని లేదు. అక్కడ కూడా మీకు సేవింగ్స్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇంత మంచి ఫీచర్స్ ఉన్నది వాటర్ ప్యూరిఫైర్. నేనైతే చెప్పేది ఒకటే, వాటర్ ప్యూరిఫైర్ బడ్జెట్ ఉండి మేము తీసుకోగలము, వాటర్ ప్యూరిఫైర్ మేము అఫోర్డ్ చేయగలము అనుకున్న వాళ్ళు బ్లైండ్ గా ఈ వాటర్ ప్యూరిఫైర్కి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ ఇది ఒకసారి మీకు వాటర్ది చూపిస్తానండి. ఫస్ట్ నెక్స్ట్ మన ప్రొడక్ట్ అద్భుతమైన ప్రొడక్ట్, దీని గురించి మాట్లాడుకొని మనము నెక్స్ట్ మీకు డెమో అనేది చూపిస్తాను వాటర్ ప్యూరిఫైర్ కూడా. సో ఇది వెస్టీజ్ ప్రైమ్ కేటగిరీలో ఉండే ప్రొడక్ట్. వెస్టీజ్ ప్రైమ్ అంటే మనకి ప్రీమియం ప్రొడక్ట్లు మాత్రమే సెల్ చేస్తుంది కంపెనీ దీంట్లో. అందులోను ఆ ప్రైమ్ లోను నాకు తెలిసినంత వరకు ఏంటంటే, నేను నమ్మేది ఏంటంటే ఈ ప్రొడక్ట్ అనేది చాలా అద్భుతమైన ప్రొడక్ట్. అసలు మనం మిస్ చేయకూడనటువంటి ప్రొడక్ట్ ఇది. అదే మన సిఎండి డ్రాప్స్. సో ఈ సిఎండి డ్రాప్స్ ఎందుకు మిస్ చేయకూడదు? మీరు వాటర్ ప్యూరిఫైర్ తీసుకోండి తీసుకోకపోండి, కానీ సిఎండి డ్రాప్స్ గనక మీరు వాడకపోతే ఇంకొక 4-5 సంవత్సరాల్లో కొన్ని జనరేషన్స్ నష్టపోయే ఛాన్స్ అనేది ఉంది. ఓకేనా? ఎందుకు చెప్తున్నాను అంటే, సిఎండి అంటే ఫుల్ ఫామ్ మనకి కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. ఇప్పుడు ఉన్న మంచినీటిలో ఏ వాటర్ ప్యూరిఫైర్ అయినా తీసుకోండి, మినరల్స్ అనేవి ఖచ్చితంగా మనకి లాసేజ్ అనేది ఉంటుంది. ఈవెన్ మన షాప్ వాటర్ ప్యూరిఫైర్ అయినా కానీ మినరల్ లాసేజ్ అనేది ఉంటుంది. ఎందుకు అంటే ఈ బ్యాక్టీరియా వైరసెస్ ని వీటిని సెడిమెంటేషన్స్ మనకు రిమూవ్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా వాటర్ లో ఉండే కొన్ని మినరల్స్ ను కూడా మనము లాస్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే మన షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ లో మనకి లాసేజ్ అనేది తక్కువ కాబట్టి మినరల్స్ అనేది ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కానీ అక్కడ కూడా కొంత శాతం మాత్రం మనకి లాసేజ్ అనేది ఉంటుంది. సో ఆటోమేటిక్ గా ఈ లాసేజ్ ఉన్నప్పుడు ఆ లాస్ ఎవరికి ఉంటుంది? మన బాడీకి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆ మినరల్స్ అనేవి మనము తీసుకోలేము కాబట్టి. అందుకే కంపెనీ దాదాపుగా 4 సంవత్సరాలు ఫైట్ చేసి ఈ సిఎండి డ్రాప్స్ ని తీసుకురావడం జరిగింది. సో ఈ సిఎండి డ్రాప్స్ లో ఏముంటాయంటే, న్యాచురల్ గా సీ ద్వారా సముద్రపు నుంచి వచ్చిన మినరల్ సప్లిమెంట్. ఇది న్యాచురల్ గా ఇది మన మినరల్ డెఫిషియన్సీస్ ని ప్రమోట్ చేయడానికి, తగ్గించడానికి, అట్లాగే ఓవరాల్ హెల్త్ ని ప్రమోట్ చేయడానికి ఈ సిఎండి డ్రాప్స్ అనేది కంపెనీ తీసుకురావడం జరిగింది. ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంటే, కింద మీకు ఫోటోలో చూపించినట్లు ఇది గ్రేట్ సాల్ట్ లేక్ యుఎస్ఏలో ఊటా అని ప్రాంతంలో ఉంటుంది. ఇదంతా కూడా ఈ తెల్లగా మీకు ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా ఉప్పు మామూలుగా మనము సముద్రం దగ్గరికి, మనం బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మడులు కట్టి ఉప్పు తయారనేది చేస్తూ ఉంటారు. కానీ ఈ ఊటా దగ్గర ఉండే ఈ గ్రేట్ సీ లేక్ లో, సాల్ట్ లేక్ లో ఈ ఉప్పు అనేది ఆటోమేటిక్ గా ఇట్లా పేర్కొంటూ ఉంటుంది అనమాట. సో అంత ఉప్పుదనంతో కూడిన సముద్రం ఇది. ఉప్పుతో కూడిన సముద్రము, ప్రపంచంలోనే అత్యంత ఉప్పు సముద్రం అని అంటారు దీన్ని. సో దీంట్లో ఈ సిఎండి డ్రాప్స్ ఎలా తీసుకొస్తారు, ఎలా తయారు చేస్తారు అంటే, 2 సంవత్సరాల పాటు సోలార్ ఎవాపరేషన్ ప్రాసెస్ ద్వారా ఈ సిఎండి డ్రాప్స్ ని తయారు చేయడం జరుగుతుంది. అందుకే ఇవి కొంచెం కాస్ట్ ఉంటాయి. ఓకేనా? దీన్ని తయారు చేయడానికి 2 సంవత్సరాల టైం అనేది పడుతుంది. అందుకే మీకు కాస్ట్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే ఈ సిఎండి డ్రాప్స్ అనేది మనకి హైలీ బయో అవైలబుల్ ప్లస్ ఫాస్టర్ అబ్జార్ప్షన్ అనమాట. సో సాల్ట్ అనేది మనకి చాలా ఫాస్ట్ గా అబ్జర్వ్ అవుతుంది బాడీకి. ఎందుకంటే వాటర్ లో మిక్స్ చేసుకొని, కొంతమంది లో బీపీ ఉన్న వాళ్ళు కానివ్వండి,
కొంచెం కళ్ళు తిరగడం, నీరసంగా ఉన్నప్పుడు ఒక గ్లాస్ నీటిలో ఒక చిటికెడు 2 చిటికెలు ఉప్పు వేసుకొని కలుపుకొని తాగుతాం. ఇమీడియట్ గా మనకి బీపీ అనేది కంట్రోల్ అవుతుంది. సోడియం లెవెల్స్ అనేది పెరగడం, అతను కళ్ళు తిరగడం అవన్నీ కూడా తగ్గుతాయి. ఆ నీరసం అనేది తగ్గుతుంది. సో ఎందుకంటే త్వరగా మనకి ఫాస్ట్ గా అబ్జర్వ్ అవుతుంది కాబట్టి. సో ఈ సిఎండి డ్రాప్స్ కూడా మనకి హైలీ బయో అవైలబుల్, అంటే ఎటువంటి కెమికల్స్ అనేవి ఉండవు. న్యాచురల్ గా మనకి ప్రకృతి ద్వారా వచ్చిన ప్రొడక్ట్ అన్నమాట. సో అందువల్ల ఇది ఇంకా ఫాస్ట్ అబ్జర్ప్షన్ కూడా ఉంటుంది కాబట్టి మనకి చాలా త్వరగా బాడీకి అబ్జర్వ్ అయ్యి ఒక రోజుకి మీకు కావాల్సిన మినరల్స్ ని మనకి ఇక్కడ అందించడం జరుగుతుంది. సో దీంట్లో ఏమేమి ఉంటాయి చూస్తే అయానిక్ మినరల్స్ ఉంటాయి. ఇవి ఎసెన్షియల్ మినరల్స్ మనకి ఏవైతే బాడీకి కావాలో అవి రిచ్ గా ఉంటాయి. రిచ్ గా అంటే ఇన్ ద సెన్స్ మీకు ఒక రోజుకి కావాల్సిన మినరల్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఈ గ్రేట్ సీ లేక్ నుంచి తీసిన కాన్సన్ట్రేటెడ్ సీ వాటరు, ఏది సోలార్ ఎవాపరేషన్ ద్వారా తీసిన వాటర్. ఎవాపరేషన్ ద్వారా ఎలా తీస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గిన్నెలో నీటిని కాచి పైన మూత పెట్టారు అనుకోండి, ఓకేనా? నీటిని కాచి పైన మూత పెడితే మీకు ఆ ఆవిరి అంతా కూడా ఆ మూతకి పట్టుకొని ఆ మూతకి నీళ్లు ఉంటాయి, అవునా? ఆ మూతకి తేమ ఉంటుంది. సో అట్లా ఈ ఎవాపరేటెడ్ ప్రాసెస్ ద్వారా ఈ వాటర్ అనేది తీసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసి దాని ద్వారా ఈ కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా? మీరు గమనించండి, ఉప్పు నీటిని మీరు ఉడికించినప్పుడు ఆ నీరు మీకు కింద పేరుకుంటది, అట్లాగే మూత పెడితే మూతకు కూడా మీకు పేరుకుంటది అనమాట. ఈ మూతకి ఏదైతే పేరుకుందో ఇవన్నీ కూడా మనకి ప్యూర్ గా ఉంటాయి, ఎటువంటి ఇంప్యూరిటీస్ లేకుండా. కింద పేరుకున్న దాంట్లో ఏమవుతుంది, ఈ మట్టి కానివ్వండి లేదా ఇంకేదన్నా అన్నెసెసరీ పార్టికల్స్, సెడిమెంటేషన్స్ మనకి కింద కూడా పేరుకోవడం జరుగుతుంది. కానీ పైన ఆవిరి ద్వారా పైకి వచ్చి మనకు పేరుకున్న దాంట్లో మనకి ఎటువంటి బ్యాక్టీరియా కానివ్వండి, సెడిమెంటేషన్స్ కానివ్వండి లేదా మట్టి కానివ్వండి ఇలాంటివి ఉండవు. సో అందుకని సోలార్ ఎవాపరేటెడ్ ప్రాసెస్ ద్వారా మనకి దీన్ని తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మెగ్నీషియం ఉంటుంది. ఈ మెగ్నీషియం ఏం చేస్తుందంటే మన శరీరంలో ఉండే కండరాలని అట్లాగే నర్వస్ ఫంక్షన్ ని ఇది ఇంప్రూవ్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ట్రేస్ మినరల్స్, ఓవర్ 72 న్యాచురల్ మినరల్స్ అనేవి దీంట్లో ఉండడం జరుగుతుంది. సో ఒక రోజుకి మనిషికి దాదాపుగా 84 మినరల్స్ కావాలి. కానీ ఇప్పుడు మనం తీసుకుంటున్న బయట ఆర్ఓ ఫిల్టర్లో మనం తాగే వాటర్ ఏదైతే ఉన్నాయో దాంట్లో మీకు దగ్గర 12 నుంచి కేవలం 20 మినరల్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి అని చెప్పి స్టడీస్ చెప్తా ఉన్నాయి. మరి మిగతా మినరల్స్ అన్ని ఎట్లా పోయినట్టు? మరి మిగతా మినరల్స్ అన్ని లేకపోతే మన శరీరం ఏమవుతున్నట్టు? సో ఒకసారి గమనించండి. సో అట్లాంటి మినరల్స్ అన్ని కూడా దీంట్లో న్యాచురల్ గా దీంట్లో మనకి లభిస్తాయి. సో దీనివల్ల మనకి బాడీ అనేది pH లెవెల్ని మెయింటైన్ చేసుకుంటుంది. సిఎండి డ్రాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వాడడం వల్ల pH అనేది 7 అబోవ్ మాత్రమే మెయింటైన్ అవుతుంది. 7 అబోవ్ మెయింటైన్ అవుతుంది. ఎందుకంటే ఈ మినరల్స్ అన్ని కూడా న్యాచురల్ గా అక్యూర్ అవుతాయి కాబట్టి డైరెక్ట్ గా సముద్రం నుంచి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల దీని pH లెవెల్ అనేది మెయింటైన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇది 100% వేగన్ ఫ్రెండ్లీ. ఎటువంటి ఎవరైనా అది నాన్ వెజిటేరియన్స్ కావచ్చు, వెజిటేరియన్స్ కావచ్చు, ఎవరైనా కూడా ఈ ప్రొడక్ట్ ని వాడచ్చు. ఇది ఈ ప్రొడక్ట్ అనేది అమెరికన్ వెజిటేరియన్ అసోసియేషన్ ద్వారా మనకి సర్టిఫికేషన్ పొందింది. గ్లూటెన్ ఫ్రీ, దీంట్లో గ్లూటెన్ అనేది ఉండదు కాబట్టి ఎవరైనా కూడా ఈవెన్ షుగర్ పేషెంట్స్ తో సహా దీన్ని సిఎండి డ్రాప్స్ అనేది వాడుకోవచ్చు. హలాల్ సర్టిఫికేషన్ ఉంది, కొషేర్ సర్టిఫికేషన్ ఉంది, ఎన్ఎస్ఎఫ్ ఉంది, జిఆర్ఏఎస్ సర్టిఫికేషన్ ఉంది. అట్లాగే ఎటువంటి ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ అనేది దీంట్లో కలపలేదు. అందుకే దీన్ని ఒక డ్రాప్ మీరు డైరెక్ట్ గా నాలుక మీద వేసుకుంటే మీరు అసలు ఆ టేస్ట్ తీసుకోలేరు. ఎందుకంటే ఎటువంటి ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ దాని టేస్ట్ ని పెంచడానికి మీరు ఎటువంటిది మనము ఎక్స్పెక్ట్ చేయలేము దాంట్లో నుంచి. ఎందుకంటే కంపెనీ డైరెక్ట్ గా ఆ గ్రేట్ సాల్ట్ లేక్ నుంచి తీసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ సోలార్ ఎవాపరేషన్ ప్రాసెస్ ద్వారా దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి బాటిల్ వేసి మనకి ఇస్తుంది.
ఎటువంటి టేస్ట్ ఎన్హాన్సర్స్ కానివ్వండి, లేదా ఎటువంటి కెమికల్స్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ కానీ దీంట్లో 1% కూడా కలపడం లేదు. అందుకే మీకు గమనిస్తే సిఎండి డ్రాప్స్ వాడినప్పుడు ఇమీడియట్ గా టేస్ట్ అనేది మారిపోతుంది. ఎలా మారుతుందంటే ఒక బోర్ వాటర్ తాగితే మినరల్స్ అన్ని ఉండి మనం ప్యూరిఫైర్ లో వాడకుండా తీసినటువంటి వాటర్ ఎలా అయితే ఉంటాయో అలా ఉంటాయి టేస్ట్ ఈ సిఎండి డ్రాప్స్ వేసినప్పుడు. సో నెక్స్ట్ దీని ప్రైస్ వచ్చేసి 970 రూపాయలు. దీనిలో 60 ml డబ్బా రావడం జరుగుతుంది. 60 ml. పీవీ వచ్చేసి 32.33 పీవీ. సో ఒకవేళ మనము హైయెస్ట్ లెవెల్ ఎంత మనకి పర్సంటేజ్ సెల్ఫ్ తీసుకున్నప్పుడు 16% అనుకుంటే మనకి దాదాపుగా 32 పీవీ అండి. 32 పీవీకి మనం 16% లో ఉంటే 93 రూపాయలు మీకు వెనక్కి వచ్చేస్తుంది. అంటే మీరు 880 రూపాయలకి ఈ ప్రొడక్ట్ మనము తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మనం చూడండి క్వాంటిటీ ఎంత వస్తుంది, 60 ml అనేది క్వాంటిటీ వస్తుంది. నెక్స్ట్ ఒక ml కి యావరేజ్ గా 15 to 25 డ్రాప్స్ ఉంటాయండి. ఆ పడే డ్రాప్లెట్ హోల్ సైజుని బట్టి ఉంటుంది. సో యావరేజ్ మనం 20 డ్రాప్స్ తీసుకుందాం. సో ఇక్కడ 20 డ్రాప్స్ తీసుకుంటే 60 ml కి గాను, ఓకేనా, 60 ml కి గాను ఒక ml కి 20 డ్రాప్స్ అనుకుంటే టోటల్ గా బాటిల్లో 1200 డ్రాప్స్ ఉంటాయండి ఆన్ యావరేజ్. ఎందుకంటే ఎక్కువే ఉంటాయి, మనం యావరేజ్ చేసుకున్నాం కాబట్టి 1200 డ్రాప్స్ దీంట్లో ఉండడం జరుగుతుంది. సో 1200 డ్రాప్స్ ని 7 డ్రాప్స్ పర్ లీటర్ మనం వేసుకునేది. 1 లీటర్కి ఎన్ని డ్రాప్స్ వేసుకోవాలండి? డోసేజ్ 7 డ్రాప్స్ మనము వేసుకుంటాం. సో 7 డ్రాప్స్ లెక్కన ఎన్ని లీటర్లు వస్తాయి అంటే 171 లీటర్లు ఈ బాటిల్ ద్వారా మనము తయారు చేసుకోవచ్చు. ఓకేనా? హైలీ కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ తో నిండిన వాటర్ ని దాదాపుగా ఈ ఒక్క బాటిల్ తో మనము 171 లీటర్లు మనము తీసుకోవచ్చు. సో రోజుకి 2 నుంచి 3 లీటర్ల వరకు తాగొచ్చు. 2 లీటర్లు తాగితే దాదాపుగా మనకి 171 లీటర్లు అంటే 85 రోజులు రావడం జరుగుతుంది. ఎన్ని రోజులు? 85 రోజులు మనకి రావడం జరుగుతుంది. సో ఈ 85 రోజులకి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ని డివైడ్ చేసుకుంటే 970 రూపాయలు పెట్టి కొన్నాము కదా, 85 రోజులు వస్తుంది అనుకున్నాం కదా. సో దీంతో డివైడ్ చేసినప్పుడు ఒక రోజుకి మీకు పడే ఖర్చు 11 రూపాయల 40 పైసలు. క్యాష్ బ్యాక్ తీసేసి మనం కనుక లెక్కేస్తే 10 రూపాయలే వస్తుంది. ఒక రోజుకి 11 రూపాయలతో మీరు బయట తాగే టీ కాస్ట్, మీరు బయట తాగే అలవాటు ఉన్న వాళ్ళు బయట తాగే సిగరెట్ కాస్ట్, పానీపూరి కూడా 10 రూపాయలకి పెట్టట్లే, ఈరోజు 20 రూపాయలు పెడుతున్నారు. కానీ ఇక్కడ కంపెనీ మీకు ఒక రోజుకి 11 రూపాయలకే మీకు శరీరానికి కావాల్సినటువంటి అత్యవసరమైనటువంటి మినరల్స్ అన్ని కూడా మీకు కేవలం 11 రూపాయలకే మీకు లభిస్తుంది. కొనేటప్పుడు 970 రూపాయల అనిపిస్తుంది, కానీ రోజు లెక్కేయండి, ఇట్లా లెక్కేసుకొని చూడండి, రోజుకు 11 రూపాయలు, క్యాష్ బ్యాక్ తీసేస్తే 10 రూపాయలు. 10 రూపాయలకి మీకు 50 ml టీ ఇస్తాడండి. ఆ టీ కూడా మీకు నీళ్ళ పాలు, ఆ పాలో కాదో తెలియదు, టీ పొడి వేసే టీ పొడి, నాసి రకం టీ పొడి వేస్తాడు. దాని ద్వారా మీకు జబ్బులు తప్ప ఆరోగ్యం రాదు. అదే గనక మీరు ఒక్కసారి 970 రూపాయలు పెట్టి మనం ఈ సిఎండి డ్రాప్స్ తీసుకోవడం ద్వారా 32.33 పీబీ వస్తుంది. మీకు సిఎన్సిలో దాదాపుగా కవర్ అవుతుంది. 40% అనేది మీకు అయిపోతుంది. నెక్స్ట్ పర్ డే ఎక్స్పెన్స్ మీకు ఎంత? జస్ట్ 11 రూపీస్ మాత్రమే పడుతుంది. ఒక పూట టీ మానేయండి చాలు, దాని డబ్బు సిఎండి బాటిల్ కొనుక్కోవడానికి డబ్బులు మీకు వచ్చేస్తాయి. నాకు డబ్బులు లేవు సార్, లేదా ప్రొడక్ట్లు ఆల్రెడీ ఎక్కువ అయిపోతున్నాయి, నాకు సిఎన్సికి 3500 అవుతుంది, నాకు ఎక్కువ అవుతుంది బడ్జెట్ అనుకున్న వాళ్ళు ఒక పూట టీ మానేయండి, మీకు అమౌంట్ అనేది వచ్చేస్తుంది. టీ అలవాటు లేని వాళ్ళు 11 రూపాయలు అనేది సేవ్ చేసుకొని ఈజీగా బయట ఏదో ఒక అలవాటు ఉంటుంది మనకి, ఏదైనా స్నాక్ తినడము, లే ఇంకోటో. ఎందుకంటే ఈ మినరల్స్ అనేవి లేకపోతే మనిషి ఆయుష్ కూడా తగ్గిపోతుంది. కండరాలు, నర్వ్స్ అన్ని వీక్నెస్ కోల్పోతాయి, బ్రెయిన్ ప్రాపర్ గా వర్క్ అవ్వదు, న్యూరాన్స్ అనేది యాక్టివ్ గా ఉండవు.
మతిమరుపు రావడానికి అవకాశం ఉంటుంది, ఆకలి వేయదు, బాడీ pH లెవెల్ అనేది మెయింటైన్ అవ్వదు, గాయాలు త్వరగా తగ్గవు. ఇట్లా చాలా నెగిటివ్స్ ఉంటాయి. మీకు మినరల్స్ కనుక మీరు లాస్ అయితే, బాడీలో మీకు మినరల్స్ అనేది మీరు ఇవ్వకపోతే చాలా నష్టాలు అనేవి మనకి కలుగుతాయి. ఇంకొకటి, ఇది చాలా న్యాచురల్ ప్రొడక్ట్, బయో అవైలబిలిటీ ఎక్కువ ఉన్న ప్రొడక్ట్, చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ అయ్యే ప్రొడక్ట్. కాబట్టి మీరు ఎటువంటి సంకోచం అనేది లేకుండా మీరు హ్యాపీగా దీన్ని తీసుకోవచ్చు. సో అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పుడు మనము డెమో చూద్దాము. ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చిరంజీవి సార్, గుడ్ మార్నింగ్. సార్ ఇవి పెద్దవాళ్ళు మనం ఎన్ని లీటర్స్ 3 లీటర్స్ అని చెప్పారు కదా సార్, అవును సార్. అవి CMD డ్రాప్స్. చిన్నపిల్లలు మామూలుగా ఇప్పుడు 8 ఇయర్స్ కానీ 10 ఇయర్స్ ఇలా తాగొచ్చు సార్, చిన్నపిల్లలు ఎవరైనా తాగొచ్చు. అబోవ్ 5 years తర్వాత మీరు అన్డౌటెడ్లీ మీరు వాడుకోవచ్చు. ఏదన్నా కిడ్నీ ఇష్యూస్ కానీ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రము సజెషన్ తీసుకొని మాత్రమే వాడాలి. ఓకే. చిన్నపిల్లలు సార్, చిన్నపిల్లలకి మామూలుగా ఎలాగైనా వాడచ్చు. చిన్నపిల్లలైనా హ్యాపీగా వాడుకోవచ్చు అండి. అంటే ఈవెన్ రోజుకి మీకు 5 years బిలో కూడా డోస్ తగ్గించి వాడుకోవచ్చు. అంటే 1 లీటర్ కి మనం 7 drops వేసుకుంటాం కదా, వాళ్ళకి 3 to 4 drops వేసి తాపించవచ్చు. అంటే రోజుకి ఎన్ని లీటర్లు తాగొచ్చు చిన్నపిల్లలు? 2 liters సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సార్ వీడియో కనిపిస్తుందండి? సార్ డిస్ప్లే కావట్లేదు సార్. లేదు కనపడడం లేదు. హలో, ఒక్క నిమిషం సార్, చూస్తున్నాము. సార్ ఇప్పుడు ఓకేనా? ఎస్ సార్, ఎస్ సార్. మళ్ళీ పోయింది. లేటెస్ట్ అందరూ రావట్లేదా మీట్ సార్? లో ఉండండి. ఇప్పుడు డిస్ప్లే కావట్లేదు సార్, కనపట్లేదు చూడండి. గుడ్ మార్నింగ్ సార్ సార్. ఓకేనా? వీడియో కనిపిస్తుందా? నో సార్. ఓకే, రైట్. సార్ ఎవరు మాట్లాడొద్దు, మీరు మాట్లాడితే మీ ఇది కనిపిస్తుంది అనమాట. ఓకేనా? అది పిన్ చేసి పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఓకే కదా, కనిపిస్తుందా? రైట్, కనిపిస్తుంది. ఎస్ సార్. ఇది మన వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైర్ అండి, షార్ప్. ప్రజెంట్ ఏదైతే నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో సేమ్ మోడల్ కనిపిస్తుందా? షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ WJR 515VH. సో ఈ ప్యూరిఫైర్ అనేది మేము బిగించి దాదాపు ఒక నియర్ బై 20 days కంప్లీట్ అయింది. సో ఒకసారి వాటర్ చూద్దాము. సో ఫస్ట్ ట్యాప్ వాటర్ చూద్దామండి. ఇప్పుడే ట్యాప్ లో వాటర్ తీసుకున్నాను. సార్ కనిపిస్తుందా? ఎస్ సార్, కనపడుతుంది. సో ఒకసారి చూడండి, ఈ వాటర్ మరి మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో, క్లారిటీ లేనట్లుంది. ఈ వాటర్ మున్సిపాలిటీ వాటర్ అండి. ఈ వాటర్ ఏమవుతుందంటే TDS దాదాపుగా మనకి ఒక 300 దాకా వస్తుంది. ఇది TDS మీటరు. TDS పక్కన పెడితే వాటర్ లో సెడిమెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయండి, కొంచెం మట్టిగా వస్తాయి వాటర్. డైరెక్ట్ గా మా ట్యాంక్ లోనే ఇట్లా వస్తా ఉన్నాయి. ఒకసారి TDS చూడండి, 178 వస్తుంది. ఎంత? 178. సో మనకి నార్మల్ గా ఇది మున్సిపల్ వాటర్ కనిపిస్తుంది సార్. నెంబర్ కనిపిస్తుంది సార్? కొంచెం క్లోజ్ అప్. ఎస్ సార్, ఎస్ 178.
సో 170 కంటే మనం ఏమనుకుంటామంటే టీడీఎస్ మనకి 150 నుంచి 300 ఉంటే మనం హ్యాపీగా తాగేయచ్చు అనుకుంటాం. కానీ ఒకసారి ఈ వాటర్ ని మీరు బాగా గమనిస్తే ఇది క్లారిటీ లేనట్లుంది. మట్టి నీళ్ళు ఉంటాయండి. మట్టి నీళ్ళు తాగగలమా మనం? లేదు కదా. సో టీడీఎస్ ఏమో బాగానే ఉంది, హ్యాపీగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ కానీ WHO కానీ చెప్పిన టీడీఎస్ లెవెల్లో ఉంది. కానీ మట్టి నీళ్ళు అనేవి మనం తాగలేము కదా. సో ఇప్పుడు మన వెస్టీజ్ వాటర్ అనేది పడుతున్నా చూడండి. ఇప్పుడు దీని టీడీఎస్ చూద్దాం. ఎంత వచ్చిందండి? 13. ఓకేనా. వాటరు ఇప్పుడు ఇందాక ఆన్ చేయడం జరిగింది, ఫిల్టర్స్ ఇదిగోండి 13 చూపిస్తుంది. ఇది చూడగానే మనం ఏమనుకుంటామంటే ఓకే మొత్తం మినరల్స్ అన్ని తీసేసింది. సో ఈ నెగిటివ్ నే మనం చెప్పడం జరుగుతుంది. కానీ తెలియని విషయం ఏంటంటే వాటర్ ప్యూరిఫైర్ ఎప్పుడైనా సరే స్టార్టింగ్ ఉదయం మీరు వాడిన తర్వాత కొన్ని వాటర్ అనేది మనము వదిలేసేయాలి బయటికి. నేను అందుకే ఇందాక కూడా వాటర్ అనేది దాంట్లో నుంచి ఎక్కువ తీయలేదు, పొద్దున్న నుంచి అందుకే తీయలేదు దాంట్లో నుంచి. సో ఈ 13 చూడంగానే ఈ వాటర్ ప్యూరిఫైర్ మనకి మంచిది కాదని చెప్పి ఒక నెగిటివ్ అనేది మనం చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ వాటర్ ప్యూరిఫైర్ అయినా ఉదయం మీరు వాడే ముందు మినిమం ఒక 1/2 లీటర్ నుంచి ఒక 1 లీటర్ అనేది మనము తీసేయాలి. ఎందుకంటే నైట్ అంతా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా తీసేయాలి. తర్వాత యూజ్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా అది టీడీఎస్ అనేది కూడా పెరుగుతుంది. సో ప్రజెంట్ ఇప్పుడు మనం సిఎండి చూద్దాం. ప్రజెంట్ చూసారు కదా, ఇది మన దగ్గర పెట్టిన చూడండి ఎంత 13 సార్. ఎస్ 13 ఉందండి టీడీఎస్. సో ప్రజెంట్ మన సిఎండిని చూడండి, జస్ట్ ఒక్క డ్రాప్ వేస్తాం. జస్ట్ ఇప్పుడే వేసాను, ఒక్క డ్రాప్ మాత్రమే నేను వేయడం జరిగింది. ఇప్పుడు ఒకసారి టీడీఎస్ చెక్ చేయండి. 59. ఇప్పుడు ఒకసారి చూడండి, నేను మళ్ళీ డ్రాప్ వేయలేదు. ఇప్పుడు చూడండి 99. మనం వేసింది ఒక డ్రాపే, కానీ మీకు గ్రాడ్యువల్ గా దీని టీడీఎస్ అనేది పెరగడం జరుగుతుంది. ఎందుకు అంటే వాటర్ లో సాల్ట్ కలవడానికి కొంచెం టైం తీసుకుంటుంది, అవునా. సో మనం వేసినప్పుడు కూడా డ్రాప్ వాటర్ లో మీరు వేసినప్పుడు వెయిట్ మ్యూట్ లో ఉండండి. అవంతి మేడం, అవంతి మేడం ఇప్పుడు అన్మ్యూట్ చూడండి. అవుతున్నారు, ఒకసారి చూసుకోండి. సో ఒక్క డ్రాప్ కి ఇది ఫైనల్ రిజల్ట్ సార్. ఆల్మోస్ట్ 10 seconds అయిపోయింది మనం వేసి. సో ఇది ఫైనల్ 107. సో దాదాపుగా మనకి 15 నుంచి 107 కి రావడం జరిగింది. అంటే 85 అనేది మనకి పెరగడం జరిగింది. సో ఇప్పుడు చూడండి, ఇంకొక డ్రాప్ వేసాను. ఇప్పుడు చూడండి సార్ 156. ఇప్పుడు తాగొచ్చాయి వాటర్ 160. 165. దాదాపుగా ఇది 180 దాకా మనకి వెళ్ళడం జరుగుతుంది. 166, 165. సో మనకి కావాల్సిన టీడీఎస్ అనేది ఇక్కడ వచ్చేసింది కదా. సో జస్ట్ ఒక గ్లాసుకి మనము 2 drops మనము వేయడం జరిగింది. సో 167 హ్యాపీగా మనం ఈ వాటర్ అనేది తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ వాటర్ కి ఇందాక మీరు చూసిన మున్సిపల్ వాటర్ కి
డిఫరెన్స్ మీరు వాటర్ కలర్ చూసి కూడా చెప్పేయచ్చు, ఎంత ప్యూర్ గా ఉన్నాయి, ఎంత టేస్టీగా ఉన్నాయి అనేది. సో ఇట్లా మనకి ఈ సిఎండి డ్రాప్స్ అనేది జస్ట్ ఒక గ్లాసుకి 2 డ్రాప్స్ నేను వేయడం జరిగింది. ఇది ఇన్స్టెంట్ గా మీకు బాడీలో మిక్స్ అవుతుంది. ఓకేనా? ఇమీడియట్ గానే మీకు రియాక్షన్ కూడా, మీరు ఒక డ్రాప్ మీరు వాటర్ లో వేసినప్పుడు అది మిక్స్ అవ్వడం కూడా, వాటర్ లో కంబైన్ అవ్వడం కూడా మీ కళ్ళకి కనిపిస్తుంది. అంత ప్యూరిటీ ఈ ప్రొడక్ట్ లో ఉంటుంది. సో మీరు హ్యాపీగా ఎటువంటి డౌట్ లేకుండా మీరు ఈ ప్రొడక్ట్ ని యూజ్ చేసుకోవచ్చు. సో వాటర్ ప్యూరిఫైర్ అనేది చాలా బడ్జెట్ తో కూడిన ఇది కాబట్టి అందరం వాడలేకపోవచ్చు. కానీ సిఎండి డ్రాప్స్ అనేది ప్రతి ఒక్కరం కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇట్లా సిఎండి డ్రాప్స్ అనేది యూజ్ చేయడం వల్ల మీకు కావాల్సిన ఎసెన్షియల్ మినరల్స్ అన్నీ కూడా దీంట్లో లభించడం జరుగుతుంది. మీకు మున్సిపల్ వాటర్ లో వచ్చే టీడీఎస్ లో మినరల్సే కాదు సెడిమెంటేషన్స్ కూడా ఉంటాయి. కానీ ఇక్కడ మనకి సెడిమెంటేషన్స్ అన్నీ పోయి ఆల్కలిన్ వాటర్ అనేది మనకి రావడం జరిగింది. విత్ మనకు కావాల్సిన, శరీరానికి కావాల్సిన ఎసెన్షియల్ మినరల్స్ అన్నీ కలిపి. ఓకేనా? సో ప్రతి ఒక్కరూ కూడా సిఎండి డ్రాప్స్ అనేది మీ ఇంట్లో ఉండేటట్లు చూసుకోండి. ఇమీడియట్ గా ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు లైవ్ గా ఏదన్నా గాజు గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ ని పైకి పట్టుకొని ఒక డ్రాప్ వేసి చూడండి, వాళ్ళకి ఆ మిక్స్ అయ్యేది కూడా కనిపిస్తుంది వాటర్. ఓకేనా? సో ఈ డెమోస్ అనేవి మనము రెగ్యులర్ గా చేసి మనకి వాళ్ళకి గనక ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఇంకొంచెం మనం వాళ్ళని మోటివేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ టైం ఈ వాటర్ ప్యూరిఫైర్ యొక్క రిజల్ట్ అనేది త్వరలో నాకు వీలు చూసుకొని నేను ఒక వీడియో కూడా చేసి మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇది మార్నింగ్ మేము ఇంకా యూజ్ చేయలేదు కాబట్టి అది 15 వచ్చింది మీకు టీడీఎస్. అది ఎట్లా వాడుకోవాలి ఏంటి, దాని ప్రాసెస్ ఏంటి అనేది డీటెయిల్డ్ గా చేసి చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏమన్నా మిస్టేక్ చెప్పుంటే క్షమించండి. సో బ్యాక్ టు మై హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వర్ధన్ సార్. వన్ సెకండ్, హార్ట్ఫుల్ థ్యాంక్ టు యూ. ఎందుకంటే వండర్ఫుల్ నాలెడ్జ్ ఇచ్చారు సార్. ఈ రోజుల్లో మనకు వాటర్ అనేది చాలా అత్యవసరం. ఎన్ని తీసుకున్నా వాటర్ అనేది మంచిది తీసుకోకపోతే ఖచ్చితంగా మన బాడీ మెటబాలిజం కూడా సరిగా జరగదు. మనం ఎంత మంచి పదార్థం తీసుకున్నా కానీ అది మనకు అబ్జర్ప్షన్ జరగదు. కాబట్టి వాటర్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాంతోపాటు వాటర్ అనేది పెద్ద బిజినెస్ జరుగుతుంది బయట. తెలిసి తెలియక వాటర్ తీసుకొని మనం భయంకరమైన జబ్బులు కొనుక్కుంటున్నాం. కాబట్టి మ్యాక్సిమం సార్ చెప్పినట్టు ఒక్క రోజుకు 10 రూపాయలతో మనకు కావాల్సిన, బాడీకి కావాల్సిన అన్ని మినరల్స్ మనకి మన షార్ట్ వాటర్ ప్యూర్ అందిస్తుంది. కాబట్టి లేటెస్ట్ గమనించండి. ఫస్ట్ మనం వాడుకొని తర్వాత ఎవరికైనా చదువుదాం. అట్ ది సేమ్ టైం సార్ చెప్పిన మాట ఏదంటే వాటర్ ప్యూరిఫైర్ అనేది ఒకవేళ కన్జ్యూమ్ చేయలేకపోతే సిఎండి డ్రాప్స్ మాత్రం ఖచ్చితంగా మ్యాండేటరీ అందరికి. ఎందుకు సార్ అంటే ఇది ఒక్కసారి వాడి చూస్తే మనకు అర్థమైపోద్ది. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ కూడా సిఎన్సి కాట్లేదు సార్ అంటున్నాము. మన సిఎన్సి కరెక్ట్గా వాడితే 300 పీవీలు మన ఇంట్లోకి వాడుకోవచ్చు. అటువంటి ప్రొడక్ట్స్ మన వెస్టేజ్ లో ఉన్నాయి. కాబట్టి అందరు గమనించండి లీడర్స్, ఇది మన పర్సనల్ హెల్త్ కోసం మాత్రమే. మనకి హెల్త్ వస్తే ఆ తర్వాత మనం బిజినెస్ చేయొచ్చు. ఓకేనా? ప్రతి ప్రోడక్ట్ కూడా ఇలా తెలుసుకున్నప్పుడు మినిమం మనం వాడి చూద్దాం. నెక్స్ట్ ఏదన్నా ఉంటే పక్కన వాళ్ళకి మనం సజెషన్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే తీసుకోమంటారు సార్ వర్ధన్ సార్? సార్ ఒక చిన్న విషయం సార్. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో 300 పీవీ మన ఇంట్లోకి వాడుకోవచ్చు అన్నది, మన చిరంజీవి సారు లైఫ్ లైనరు బాబు సార్, కలుకూరు బాబు సారు ప్రతి నెల ఆయనది 200 నుంచి 300 పీవీ మెయింటైన్ చేస్తారు సార్ ఆయన ఓన్లీ ఇంట్లోకి. వాటిని మళ్ళీ రీటైల్ కూడా చేయట్లేదు, కేవలం ఇంట్లోకే దాదాపు 200 నుంచి 300 పీవీ పర్ మంత్ ఆయన ప్రొడక్ట్స్ తీసుకుంటున్నారు. జస్ట్ ఒక టూత్ పేస్ట్ వాడి రిజల్ట్ తీసుకొని ఇప్పుడు ఫుల్ టైమ్ మన వెస్టేజ్ బిజినెస్ ని క్యారీ అవుట్ చేసి ఇంట్లో ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా రీప్లేస్ చేసేసారు వెస్టేజ్ తో. గ్రేట్ సార్, గ్రేట్ బాబు సార్. ఖచ్చితంగా వద్దాం సార్. ఏంటంటే మీరున్నారు కాబట్టి మీ దగ్గర మీరు చెప్పే అన్ని కరెక్ట్ గా విని వాళ్ళు ఫాలో అవుతారు. లేదు సార్, యాక్చువల్ గా చెప్పాలంటే నేను అప్పుడు అసలు మన సార్ తో మాట్లాడాలి. జస్ట్ రిజల్ట్ చూశారు, రిజల్ట్ చూసి మీటింగ్ వచ్చి టెస్టిమోనీస్ విన్న తర్వాత వెంటనే ఇంకా ఇంట్లో ఉన్న ప్రొడక్ట్లు అన్ని కూడా రీప్లేస్ చేసేసారు సార్. పిల్లలతో సహా, పిల్లలకి వాడే ప్రొడక్ట్లతో సహా మొత్తం కూడా రీప్లేస్ చేసేసారు. గ్రేట్ సార్ బాబు సార్. వన్ సెకండ్ అప్రిషియేట్ చేయాలి సార్ని. థ్యాంక్ యూ వర్ధన్ సార్. ఖచ్చితంగా లీడర్స్ ఎందుకు 300 పీవీ అన్నానంటే
100 PV మనం కొనుక్కుంటున్నాం ఫీల్ అవుతున్నాం. కొనుక్కోవడం కాదు లీడర్స్, మన బాడీలోకి ఏదైతే కావాలో అవన్నీ కూడా మన సప్లిమెంట్స్ త్రూ అందించవచ్చు. అది ఒకటి కాదు, మనకు చాలా ఉన్నాయి అవసరమని. కాకపోతే మనం వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయలేక, వాటి గురించి తెలియక, మెయిన్ నాలెడ్జ్ లేకపోవటం వల్ల మనం పీవీ కొనటం భారం అవుతుంది. పీవీ కొనటం కాదు, మన పిల్లలకి మనకి ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు సిఎండి డ్రాప్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 20+ పీవీ వస్తుంది. అది యాడ్ అయిపోతే సిఎన్సీలో కొంత మనకు పీవీ తగ్గుద్ది. పిల్లలకు గమ్మీస్ ఇట్లా చాలా ఉన్నాయి. సో ప్రతి జూమ్ సెషన్లో వినండి, ఇవన్నీ కూడా కరెక్ట్గా తీసుకోగలిగితే మనకి సిఎన్సీ పెద్ద మ్యాటర్ కాదు. థ్యాంక్ యూ. 1 సెకండ్. ఫీడ్బ్యాక్ అనే కన్నా డౌట్స్ ఇప్పుడు తీసుకున్న సెషన్లో సార్ చెప్పిన దానిలో ఏమైనా వ్యాలిడ్ డౌట్ ఉంటే అడగండి, సార్తో మాట్లాడొచ్చు. ఓకేనా? ఎక్కువ టైం తీసుకోవద్దు లీడర్స్, గమనించండి సమయం చాలా విలువైంది కాబట్టి 1 minute మీ డౌట్ అడగండి, సార్ చెప్పేది కరెక్ట్గా వినండి. థ్యాంక్ యూ. 1 సెకండ్. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. మా మ్యూట్లో ఉండండి, మీరు హ్యాండ్ రైజ్ చేయండి, నేను ఆప్షన్ ఇస్తాను. ఎస్, అద్దంకి ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్, హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఎన్విఆర్ రెడ్డి సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్తోని. ఈ మన వాటర్ ప్యూరిఫైర్ మీకు ఇచ్చాము కదా సార్, దాంట్లో ఈ సిఎండి వాటర్ కలుపుకొని తాగితే హెల్త్ కి బెనిఫిట్ బాగుంటుందా సార్? సార్ ఇప్పుడు అందుకని నేను దాంట్లోనే కలిపి చూపించాను మీకు. వాటర్ ప్యూరిఫైర్ ఖచ్చితంగా ఎంత మంచి వాటర్ ప్యూరిఫైర్ అన్నా కానీ మినరల్ లాసేజ్ అనేది ఉంటుందండి. కాబట్టి సిఎండి అనేది మీరు ఎప్పుడైతే కంబైన్ చేస్తారో ఖచ్చితంగా మీకు డైలీ కావాల్సిన ఎసెన్షియల్ మినరల్స్ అనేవి యాడ్ అవుతాయి. సో దాని ద్వారా మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అది 3 months కంటిన్యూగా వాడితే మీకు 3 months బ్యాక్ మీకున్న బాడీకి ఇప్పుడున్న బాడీకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుందండి. అవును సార్, ఆ తేడా అయితే కనిపిస్తుంది. అంటే కంటిన్యూస్ గా యూజ్ చేయబట్టి బాడీలో చాలా మార్పులు, మంచి మార్పులే వచ్చాయి. అవును, చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది. మోకాలు నొప్పులు అనేది మళ్ళీ కనిపించవు మనకి. బ్యాక్ పెయిన్ కానీ ఇవి కూడా చాలా రెడ్యూస్ అవుతాయి. మైగ్రేన్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మెగ్నీషియం ఉండడం వల్ల మీకు మజిల్స్ కానివ్వండి, నర్వస్ సిస్టమ్ కానీ మీకు చాలా ఇంప్రూవ్ అవుతుంది. మైగ్రేన్ హెడేక్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది సిఎండి డ్రాప్స్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎన్వి రెడ్డి సార్. గుడ్ వ్యాలిడ్ డౌట్ అడిగారు. ఖచ్చితంగా మనం ఈ వాటర్ ప్యూరిఫైర్ అనేది ప్యూర్ చేయాలి కాబట్టి దాంతోపాటు మినరల్స్ కొంత వేస్ట్ అయ్యింది కాబట్టి మ్యాండేటరీ ఇది వాడుకుంటే ఇంకా బెస్ట్. మల్లికార్జున్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. డాక్టర్ గారితో మాట్లాడండి. వర్ధన్ సార్ గుడ్ మల్లికార్జున్ మార్నింగ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్. కళ్ళు తెరిపించారు సార్ ఈరోజు. అయ్యో భలే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. పోతే చిన్న డౌట్ సార్, నేనైతే సిఎంజి తీసుకున్నాను, మా పెద్ద పాపకి హైదరాబాద్ పంపించాను, వాడుకుంటున్నారు. ఓకే, నేను వాడుకోవటానికి కొంచెం డౌట్ ఉంది. నేను ఆల్రెడీ కిడ్నీ హెల్త్, లివర్ హెల్త్ వాడుతున్నాను. ఓకే. పోతే నేను వాటర్ మామూలుగా ఈ ట్యాప్ వాటర్, రామతీర్థం వాటర్ కాచి చల్లార్చి తాగుతాను సార్ గత 5-6 ఏళ్ళ నుంచి. ఎస్ సార్. దాంట్లో మనం వాడుకోవచ్చా? ఈ కిడ్నీ హెల్త్, లివర్ హెల్త్ వాడుకున్నప్పుడు కొంచెం ఏదన్నా లైట్ గా వాడుకోవచ్చా అని ఒక డౌట్. డోస్ తగ్గించండి, 5 drops వేసుకోండి లీటర్కి. ఓకే థ్యాంక్ యూ సార్. సరిపోతుంది అంతే. 5 drops వేసుకోండి లీటర్కి సరిపోతుంది. పోతే గాజు గ్లాసు, స్టీల్ గ్లాసు అట్టేమన్నా ఉంటుందా? గాజు గ్లాసు మాత్రమే వాడాలి సార్. సిఎండికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గాజు గ్లాసు కానీ, పింగాణి కానీ, లేదంటే బీపీఏ ఫ్రీ ప్లాస్టిక్ బాటిల్. థ్యాంక్ యూ సార్. మెటల్ గ్లాసెస్ అనేది వాడకూడదు. అదే డౌట్ కోసం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మల్లికార్జున్ సార్. మెటల్ గ్లాస్ వాడకూడదంటే ఆ మెటల్స్ అంటే మన ఇవన్నీ కూడా దానికి అబ్జార్ప్షన్ జరిగి మన బాడీకి అందవు మినరల్స్, అంతే తప్ప దానివల్ల ఉపయోగం అనేది ఉండదు అనే దానికోసం తప్ప ప్రమాదం అయితే ఏమన్నది లీడర్స్. 40 to 60% లాసేజ్ ఉంటుంది సార్ మనకి. లాసేజ్, ఎక్సలెంట్ సార్. అవును, మినరల్స్ అనేవి వెళ్ళిపోతాయి. కాపర్ అసలు వాడకూడదు. రాగి మంచిది అనుకొని చాలా మంచిది, కానీ సిఎండి వేసిన వాటర్ మాత్రం రాగి గ్లాసులో మాత్రం వేసుకోకూడదు. అది గమనించండి లీడర్స్, ఎందుకంటే మనకు తెలియక తీసుకుంటాము, ఈ పని చేయలేదు అంటాం. ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్లో వెళ్తేనే మనకు ఫలితం వచ్చేది. కాబట్టి గాజు గ్లాసు లేదంటే ఫుడ్ కంటైనర్స్ ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి, అవి మాత్రం వాడుకోవటం వల్ల మన బాడీకి 99% ఈ మినరల్స్ అందుతాయి. థ్యాంక్ యూ సార్. ఓంకార్ సార్ పొదిలి గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్.
రాట్ గారు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. అదే సార్, డెమో ఇంతవరకు మేము చూడలేదు. ఈ రోజు డెమో చూసాం కదా సార్, అందుకని రేపు 2వ తారీఖు నుంచే వాడాలనుకుంటున్నాం సార్. సూపర్ సూపర్. ఎక్సలెంట్. పోతే అసలు టీడీఎస్ అంటే ఏంటి సార్? సార్ టీడీఎస్ అంటే వాటర్ లో మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యాలిక్యులేట్ చేసి మనకి చెప్తారు అన్నమాట. దానికి టీడీఎస్ మీటర్ అనేది ఉంటుందండి. అది మనకి 150 నుంచి మనకి 300 బిట్వీన్ ఉండాలి. ఓకే ఓకే ఓకేనా. 300 అబోవ్ ఉన్నా తాకూడదు, 100 బిలో ఉన్నా తాకూడదు. ఓకే సార్. ఓకే సార్. ఓకేనా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. స్టీల్ గ్లాస్ వాడకూడదు కదా సార్ అయితే? వాడకూడదు సార్, ఓకే సార్, అదే వాడకూడదు. అది వాడితే మీకు ఒక 40-50% లాసేజ్ ఉంటుందండి. ఓకే సార్. ఇంకొకటి దానివల్ల గ్యాస్ట్రైటిస్ వచ్చే సమస్యలు కూడా ఉంటాయి. అంటే ఈ సాలిడ్స్ అనేవి మనకి అబ్జార్ప్షన్ అనేది తక్కువ ఉంటది కాబట్టి, అన్ని వెళ్ళవు కాబట్టి ఆ కాంబినేషన్ కరెక్ట్ గా వెళ్ళకపోతే గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లమ్స్ వచ్చే సమస్యలు ఉంటాయి. కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా, మనకి సిఎండి వాడిన తర్వాత నాకు గ్యాస్ ట్రబుల్ వచ్చిందండి, తేపులు వస్తున్నాయి అట్లా చెప్తా ఉంటారు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు స్టీల్ గ్లాసులు యూజ్ చేయడం వల్ల, లేదంటే కాపర్ గ్లాస్ యూజ్ చేయడం వల్ల. ఓకే సార్. బెటర్ మీరు గాజు గ్లాస్ యూజ్ చేయండి, లేదంటే ప్లాస్టిక్ బాటిల్స్ లో అయినా పర్లేదు. సజెషన్ అయితే గాజు గ్లాసులు వాడితే బెటర్. ఓకే సార్. ఓకే ఓకే సార్. సార్ థ్యాంక్ యూ ఓంకార్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీట్లోనండి శంకర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్తో వర్ధన్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ అదే ఇది ఒక చిన్న డౌట్ ఉండిపోయింది సార్. ఇందాక మీరు అన్నారు చిన్నపిల్లలకు కూడా ఇది వాడచ్చా అని. కానీ దీంట్లో అంటే దీని మీద మామూలుగా ఫర్ అడల్ట్స్ అని మాత్రమే ఉంది మరి. అదే సార్, డోస్ తగ్గించి వాడుకోవాలా. ఓకే, డోస్ తగ్గించి పిల్లలకి ఒక 3 years అబో అయినా వాడచ్చు అంటారు. 3 years కాదు, 5 years అబో. 5 years అబోనా? 5 years తర్వాత మీకు ఏంటంటే కొంచెం డైజెషన్ అనేది కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. సార్ అవును సార్, ఎందుకంటే దీని మీద కూడా ఉంది ఎక్సెసివ్ యూజ్ వల్ల లాక్సేటింగ్ ఎఫెక్ట్ వస్తుంది. అవును, ఖచ్చితంగా ఉంటుంది. అందుకే మనం స్టీల్ గ్లాస్ కూడా ఎందుకు వాడొద్దు అంటామంటే, కొన్ని సాలిడ్స్ అనేవి ఈ మెటల్ కి మనకి అట్రాక్ట్ అయిపోతాయి. దానివల్ల ఏంటంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి. పిల్లలకి వచ్చేసి లాక్టిక్ ప్రాబ్లం రావడం వల్ల వామిటింగ్స్ అవడము, మోషన్స్ అవడము, ఇట్లాంటి ఇష్యూస్ అనేది వస్తాయి. అవును సార్. అవును. ప్రొడక్ట్ అయితే మనకి అడల్ట్స్ కే అది ప్రిఫర్ చేస్తారు, కానీ పిల్లలకి మనం వాడుకోవచ్చు. ఒకవేళ నర్వస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకంటే డెవలప్మెంట్ డిలే ఉన్న పిల్లలకైతే హ్యాపీగా వాడుకోవచ్చు. కాకపోతే డోసేజెస్ అనేది చాలా తగ్గించి ఇవ్వాలి. ఓకే సార్. అది కూడా క్యాన్ వాటర్ యూజ్ చేసే వాళ్ళకి సార్. మున్సిపల్ వాటర్ అంటే టీడీఎస్ లెవెల్స్ 300-200 అబోవ్ ఉన్న వాళ్ళైతే సిఎండి వాడకూడదు పిల్లలకి. ఓకే ఓకే. అది కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి మళ్ళీ వ్యాలిడ్ డౌట్ అడిగారు కాబట్టి అదేంటంటే మనకి టీడీఎస్ కూడా చాలా ఇంపార్టెంట్. అవును సార్. అవును. ఎందుకంటే టీడీఎస్ 300 అబోవ్ ఉన్నాయి అంటే దాంట్లో సాలిడ్స్ ఎక్కువ ఉన్నాయని అర్థం. అప్పుడు మనం యూజ్ చేయకూడదు. అవును సార్, బాడీ అబ్జర్వ్ చేసుకోలేదు, అంత అబ్జర్వ్ చేసుకోలేదు. ఇంకా ఇష్యూస్ వస్తాయి, ఫర్దర్ ఇష్యూస్ వస్తాయి. కండరాలు పట్టుకోవడం కానివ్వండి, గ్యాస్ట్రైటిస్ కానివ్వండి, డయేరియా వచ్చే అవకాశం ఉంటుంది. సార్ అంటే మాక్సిమం మేము అంటే సాగర్ వాటర్ ఎక్కువ మా ఏరియాలో ఉంటుంది సార్. సాగర్ వాటర్ కాబట్టి అరౌండ్ మీకు 170 దాకా వస్తుంది అనుకుంటా కదా. టీడీఎస్ 170-180 అనుకుంటా. సాగర్ వాటర్ 170 ఉంటుంది సార్. అదే 170-180 దాకా వస్తుంది. మీరు వాడుకోవచ్చు అంతే. అదే డోస్ తగ్గించాలి. డోస్ తగ్గించి వాడతారు. ఎందుకంటే సార్ నాకు నేను ఆల్రెడీ ఫస్ట్ వాడినప్పుడు నాకు కూడా కొంచెం అట్లా అనిపించింది సార్. నాకు తెలియలేదు, బిఫోర్ వేస్టేజ్ అనమాట. ఓకే ఓకే. ఇచ్చారు, నేను అవి వాడాను, కానీ నాకు కొంచెం గ్యాస్ట్రిక్ గా అనిపించింది. అది కూడా గ్యాస్ట్రిక్ వస్తుంది సార్. ఓవర్ డోస్ అయినప్పుడు ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ వస్తుంది. ఓవర్ డోస్ అయింది. అప్పుడు 3-4 లీటర్స్ తాగమన్నారు ఒకే బాటిల్లో, ఒక 7-8 డ్రాప్స్ వేసుకొని. ఓకే. అందువల్ల ఏంటంటే ఇబ్బంది అనిపించింది. తర్వాత దీంట్లోకి వచ్చిన తర్వాత నేను దీన్ని మొత్తం స్టడీ చేయడం జరిగింది అనమాట. ఆ తర్వాత అర్థమైంది, ఓహో నేను ఎక్సెసివ్ గా యూజ్ చేశాను. దాంతో పాటు ఏంటంటే ఇంతవరకు మనకు అలవాట్లేదు కదా దీన్ని. అసలు సడన్ గా మన బాడీలోకి మినరల్స్ వేయడం వల్ల ఏంటంటే హెవీగా మన బాడీ తట్టుకోలేకపోయింది అని. ఖచ్చితంగా దాని రియాక్షన్ అనేది నెగిటివ్ గానే ఉంటది, కానీ అది లాంగ్ పీరియడ్ ఉండదు. లాంగ్ పీరియడ్ బాడీకి అబ్జార్ప్షన్ రేట్ బాడీ అడ్జస్ట్ చేసుకున్నంత వరకు ఆ ఇష్యూ ఉంటుంది. తర్వాత ఆ బాడీ ఆటోమేటిక్ దానికి తగ్గట్టు అది ట్యూన్ చేసుకుంటుంది. కొత్తగా వాడే వాళ్ళు అయితే నాకు తెలిసి మీరు అన్నట్లు డోసెస్ తగ్గించుకుంటూ వాడుకోవాలి. ఏదైనా కానీ
ఇప్పుడు ఇదనే కాదు, సిఎండి అనే కాదు, ఏదైనా కానీ సప్లిమెంట్స్ ఇచ్చేటప్పుడు డోస్ అనేది నార్మల్ డోస్, మనకు అక్కడ బుక్ లోనో లేదా బ్రోచర్ లోనో కనిపించిన డోసు చాలా మంది అదే మిస్టేక్ చేస్తున్నారు. సో మిగతా సప్లిమెంట్స్ ఒక ఎత్తు అయితే, సిఎండి అనేది చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. రీజన్ ఏంటంటే అది మినరల్స్ అవి. అవును సార్, అవును. మీకు అవి ఎంత మంచి చేస్తాయో అంతే నష్టాన్ని కూడా చేయగలవు. అవును. సో అందుకని జాగ్రత్తగా వాడండి. పిల్లలకి మాత్రం డోస్ తగ్గించి ఇవ్వండి. ఒకవేళ పిల్లలకి ఎవరన్నా ఇవ్వాలనుకున్న వాళ్ళు సజెషన్ తీసుకోండి. అప్లైనర్స్ దగ్గర సజెషన్ తీసుకుని, అప్లైనర్స్ వాళ్ళకి తెలియకపోయినా పైన వాళ్ళ దగ్గర సజెషన్ తీసుకొని మీకు చెప్తారు కాబట్టి ప్రాబ్లం ఉండదు. అవును సార్. ఓకేనా? మీరు యూట్యూబ్ లో చూసి కానీ బ్రోచర్ లో చూసి కానీ మాత్రం యూజ్ చేయొద్దు డోసేజ్. ఎలా పడితే అలా యూజ్ చేయకూడదు. ఎలా పడితే అలా యూజ్ చేయొద్దు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. లెటస్ గమనించండి, యాక్చువల్గా ఇవి ఏదైనా వర్ధన్ సార్ చెప్పినట్టు బుక్ లో ఉన్నట్టు మనం రెఫర్ చేయొద్దు. మన బాడీకి ఏదైనా మంచి అయినా చెడు అయినా ఎక్కువైతే మాత్రం తట్టుకోలేదు కాబట్టి ఇవి ఏది కూడా ప్రాణాపాయ స్థితి కాదు, కానీ అక్కడ ప్రజెంట్ ఇబ్బంది పడతాం. దానివల్ల మనకి ముందు భయం వేస్తుంది కాబట్టి అన్ని అడల్ట్ డోస్ మనకి పిల్లలకి అనేది మ్యాక్సిమం ఏది డెఫిషియన్సీ ఉండదు. స్పెషల్ కండిషన్ ఏది ఇవ్వాలనుకుంటే డాక్టర్ గారు చెప్పినట్టు సజెషన్ తీసుకొని ఇవ్వండి. ఓకేనా? సార్ గుడ్ మార్నింగ్ సార్. ఈ కిడ్నీ ప్రాబ్లం ఉంటే దీన్ని యూజ్ చేస్తే ఏమన్నా ఇబ్బందా? యూజ్ చేయకూడదు సార్, అది సార్ డాక్టర్ గారు మాట్లాడారు. యూజ్ చేయకూడదు సార్, అదే ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, కిడ్నీ అండ్ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు యూజ్ చేయొద్దు. ఓకే ఓకే. ఎందుకంటే మీకు క్రిస్టల్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆక్సిలేట్స్ తో మిక్స్ అయితే మీకు స్టోన్స్ కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. కిడ్నీ ప్రాబ్లంలో ఖచ్చితంగా ఇవ్వద్దు సార్, ఎందుకంటే దాంతోపాటు కిడ్నీ ఫిల్టరేషన్స్ అనేవి జరగవు కాబట్టి మినరల్స్ ఇంకొంచెం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు సాల్ట్స్ వాడకూడదు కదా సార్. సో ఇది నథింగ్ బట్ ఇది కూడా సాల్ట్ వాటర్ కాబట్టి అది రెఫర్ చేయొద్దు. ఓకే సార్. ఓకే రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గోపి సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. వర్ధన్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు మనం ఈ వాటర్ బాడీలో మెటల్స్ వేస్తారు కదా సార్, ఆ సర్జరీ చేసినప్పుడు ఏం సార్? వాళ్ళు తాగొచ్చు. ఇప్పుడు ఇంప్లాంటేషన్ అది జరిగిన వాళ్ళకి ఇవ్వచ్చా అది? మీరు చెప్పేది రాడ్స్ వేసిన వాళ్ళగా రాడ్స్ వేసిన వాళ్ళని తాగొచ్చు సార్, ఏం కాదు. కాకపోతే లిమిటెడ్ డోస్ తగ్గించుకోండి. 7 drops కదా, మీరు 3 to 4 drops బిట్వీన్ వేసుకోండి. అలాగే సార్. అంటే వేరే వాళ్ళు అడిగారు, అంటే నేను సజెషన్ ఇవ్వలేదు, ఎందుకంటే రాడ్స్ ఉన్నాయి అన్నారు. అంటే మనకు తెలియకుండా మళ్ళీ అది ఇస్తే ఏమన్నా అయిద్దేమోనని అలా ఆగాను. ఏం కాదు సార్, కిడ్నీ ఇష్యూస్ ఏం లేకపోతే హ్యాపీగా ఇవ్వచ్చు. కిడ్నీ ఇష్యూ ఉంటే మాత్రం ఇవ్వకూడదు, ఎందుకంటే కిడ్నీ ఇష్యూ ఉన్నప్పుడు ఇచ్చారంటే అది ప్రాబ్లం అవుతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. కాకపోతే డోస్ తగ్గించమని చెప్పండి. 3 drops వేసుకోమండి లీటర్ కి. అది గాజు బాటిల్లోనే వాడమని చెప్పండి. థ్యాంక్ యూ గోపి సార్. జమ్మవరం గోపి సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సిఎండి డ్రాప్స్ వాడుతున్నాము మేము. ఇది మామూలుగా వాటర్ బాటిల్స్ ఉన్నాయి కదా, దాంట్లో వేసి వాడుకోవచ్చు కదా? నార్మల్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్. అవును సార్. వాడుకోవచ్చు. దాంట్లో BPA ఫ్రీ అని ఉంటుంది సార్, ఆ బాటిల్స్ యూజ్ చేసుకోండి, మంచిది. సిఎండి అనే కాదు, నార్మల్ గా కూడా, అంటే మన కిన్లే బాటిల్స్ అలాంటివి వాడకుండా BPA ఫ్రీ బాటిల్స్ అని ఉంటాయి సార్, అవి తీసుకోండి. డిమార్ట్ లేదంటే ఆన్లైన్ మీకు దొరుకుతాయి, అవి వాడుకోండి. ఓకే సార్. థ్యాంక్ యూ గోపి సార్. రైట్. అందరం ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు ఆ వాటర్ బాటిల్ వాడుతున్నాము, బట్ అది చాలా డేంజర్. మనకి సన్ కి అంటే మన ఎండకి ఎఫెక్ట్ అయిపోయి ప్లాస్టిక్ రియాక్ట్ అవుతుంటది. దానివల్ల మంచి కన్నా చెడు ఎక్కువ ఉంటుంది. కాబట్టి సార్ చెప్పేది ఏంటంటే ఒక వాటర్ బాటిల్ మెయింటైన్ చేయండి పర్సనల్ గా, దానివల్ల మనకి యూజ్ ఉంటుంది. అంతా కూడా 99% ఇవి పనిచేస్తుంది. మాధవలత మేడం, గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ రైట్ మేడం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. వర్ధన్ సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం.
సార్ క్యాన్ వాటర్ లో వేసుకోవచ్చా అని అడిగారు సార్ వేరే వాళ్ళు మన అప్లైన్ వేసుకోవచ్చు మేడం, వేసుకోవచ్చు. మీ క్యాన్ వాటర్ లో దాదాపు ఒక 40-50 బిలోనే ఉంటది టీడీఎస్. అంటే వాళ్ళు మగ్గం వేసుకునే వాళ్ళు పొద్దులసం లేలేక క్యాన్ లో వేసుకున్నామా అని అడిగారు. నాకు తెలీదు, మా సార్ వేసుకోవచ్చు మేడం, థ్యాంక్ యూ సార్. వేసుకోవచ్చు. 20 లీటర్లు కదా క్యాను. అవును సార్. దాదాపుగా మీరు వేసుకుంటే 100 నుంచి 120 డ్రాప్లు వేసుకోవాలి క్యాన్ లో డైరెక్ట్ వేసుకోవాలంటే. కానీ మొత్తం క్యాన్ వాటర్ క్యాన్ లో వేస్తే మీకు ఏంటంటే దాంట్లో డిగ్రేడ్ ఉంటుంది ఖచ్చితంగా. ఎక్కువసేపు స్టోర్ చేస్తాం కాబట్టి. బాటిల్ అంటే ఇమీడియట్ గా మనం 2-3 అవర్స్ లేదా 3-4 అవర్స్ లో తాగేస్తాం. కానీ క్యాన్ లో వేసుకున్నప్పుడు మీరు 1 or 2 days దాన్ని అలానే పెడతారు కదా. లేదు సార్, సాయంకాలానికి అయిపోతాయని చెప్పాను సార్. సాయంకాలానికి అయిపోయేది పని అయితే వేసుకోవచ్చు మేడం. కాకపోతే లెక్కేసుకోవాలి కదా, 100 డ్రాప్స్ లెక్కేసుకోవాలి. వాళ్ళకి ఖర్చు తగ్గించి ఉపయోగం ఉండే విధంగా చెప్పండి మేడం. ఎందుకంటే ఇప్పుడు ఆ వాటర్ అందరు తాగాలనా, మరి వాళ్ళే తాగుతారు తెలీదు, చూసి చెప్పండి. దాదాపుగా ఒక 7 ml పడుతుందండి. మా సార్ని అడిగారు సార్. అడిగితే సార్ ఏమంటే నాకు అయితే క్యాన్ లో ఎందుకమ్మా బాటిల్ వేసుకుంటే మేము పొద్దులసం మగ్గం నేస్తా వస్తే ఒక 5 నిమిషాలు పని అయినా ఆగిపోద్ది, మేము క్యాన్ పక్కనే పెట్టుకుంటాము, అందుకని క్యాన్ లో వేసుకుంటాము, మా పిల్లలు మేము మధ్యాహ్నం 3 గంటలకు అయిపోతుంది క్యాన్ అని చెప్పుకొచ్చారు సార్. పని చేయమని చెప్పండి, డబ్బాని డైరెక్ట్ డ్రాప్స్ గా కాకుండా సిరంజ్ ఉంటది కదా, 5cc సిరంజ్ ఉంటది, ఆ సిరంజ్ తో వేసుకోమని చెప్పండి. ఓకే సార్. 5 ml వస్తుంది, 5 ml సరిపోతుంది 20 లీటర్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. వెంకటరెడ్డి సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గురువు గారు. గుడ్ మార్నింగ్ అను సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్తో మాట్లాడండి. ఎస్, మాట్లాడండి సార్. మనం వాటర్ వాడతాం సార్ మా ఏరియాలో. దానిలో 7 డ్రాప్స్ వేసుకోవచ్చు, 5 వేసుకోవచ్చు సార్. సార్ కంగన్ వాటర్ మీకు pH అయితే 7 మెయింటైన్ అవుతుంది. టీడీఎస్ ఎంత ఉంది సార్? సార్ నేను చూడలేదు, మామూలుగా వాడుకుంటుంటాం సాగర్ వాటర్ మేము డైరెక్ట్ గా. ఓకే, సాగర్ వాటర్ సార్, కంగన్ వాటర్. సాగర్ వాటరా కంగన్ వాటరా? సాగర్ వాటర్. సాగర్ వాటర్ అయితే హ్యాపీగా వాడుకోవచ్చు అండి. 170 ఉంటది కదా మీకు, దాదాపు లీటర్ కి 5 డ్రాప్స్ వాడుకోవచ్చు అండి. ఎక్కువ వాడకూడదు కదా సార్, 7 డ్రాప్స్ వాడకూడదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ టీడీఎస్ అది 170 నుంచి 180 మెయింటైన్ అవుతుంది సాగర్ వాటర్. సో కాబట్టి మీరు ఒక లీటర్ కి 5-6 డ్రాప్స్, 5 డ్రాప్స్ ఎనఫ్, సరిపోతుంది సార్. ఇవి వాడినప్పుడు ఏమవుతుందంటే కొంచెం నేను తెలియక 7 డ్రాప్స్ వాడుతున్నా కదా, 7 వాడినప్పుడు కొంచెం 2 మరుసటి రోజు కానీ జలుబు చేసినట్లు కొంచెం వస్తుంది సార్. అదే దానికి అదే మనకి ఓవర్ డోస్ అయినప్పుడు ఖచ్చితంగా, మినరల్స్ ఓవర్ డోస్ అయినప్పుడు ఖచ్చితంగా మనకు ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళు వాడుకుంటే మాత్రం రిలీఫ్ కనపడుతుంది సార్ ఏమంటే. చాలా చాలా త్వరగా మీకు రిజల్ట్ కనిపిస్తుంది సార్ బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి. నాకే బాడీ పెయిన్స్ ఉన్నాయి సార్. నేను ఒక 2 పోయిన నెలలో అంత ముందు వాడాను. అది వాడితే ఏమవుతుందంటే మనకు ఆకలి అవుతున్నప్పుడు కూడా ఒక తాగామంటే ఒక 20 నిమిషాలు, అరగంట ఆకలి అనేది కూడా ఎనర్జీగా ముందు నీరసం రాకుండా ఉంటుంది మనిషికి. నీరసం రాదు సార్, ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ 72 ఎసెన్షియల్ మినరల్స్ వస్తాయి మీకు. ఎందుకంటే నేను పొలం పని చేసుకుంటూ ఉంటాం కాబట్టి, మనం తాగి ఏదైనా పొలం పని చేసుకున్నా కానీ మనిషికి అలసట రావట్లేదు, నీరసం రావట్లేదు. అవును, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే డైరెక్ట్ గా మీరు తాగే వాటర్ మీకు ఒక 5 మినిట్స్ బిలోనే, అంటే ఇమీడియట్ గా మీకు డైజెస్ట్ అయిపోతాయి. కానీ సిఎండి చేసిన వాటర్ మీకు 10 to 15 మినిట్స్ పడుతుంది డైజెస్ట్ అవ్వడానికి. అందువల్ల మీకు అది హంగర్ ని కూడా, మీకు అపెటైట్ ని కూడా టైట్ గా ఉంచుతుంది. సో అందువల్ల ఆకలి వేయదు. అదే దాని వల్ల అసలు అదే అడుగుదామని డౌట్ చేశాను సార్. అయితే 5 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ వెంకటరెడ్డి సార్, థ్యాంక్ యూ. అనిల్ కుమార్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్.
సార్ ఇప్పుడు బీపీ అంటే మా ఇంట్లో వాళ్ళకేనండి బీపీ వచ్చేసి 140, 150 దాకా ఉంటుంది సార్. ఓకే. ప్లస్ వీళ్ళ కొలెస్ట్రాల్ ఒకటి ఉంది సార్ ప్రాబ్లము. ఓకే. కాళ్ళు ఎప్పుడు వాచి ఉంటాయి సార్. కాళ్ళకి నీరు వచ్చినట్టు పాదాల వరకు అనపిక్కా సార్? అంటే బ్లడ్ ఏమన్నా తక్కువ ఉంటుందా? బ్లడ్ అంటే చాలా రోజుల క్రితం బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు అప్పుడు తక్కువ ఉందని చెప్పని మన జింకోవిట్ టాబ్లెట్స్ అని చెప్పి రాసిచ్చారు సార్ బీపీ టాబ్లెట్స్ తో పాటు. అది వాడుతున్నారు. ఇంతకుముందు సాల్ట్ బాగా యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు సాల్ట్ తగ్గించేసారు సార్. ఈ వాపులు ఇలా రావడం వల్ల ఏంటంటే కారం, ఉప్పు, సాల్ట్ ఇవన్నీ తగ్గించేశారు. వీళ్ళకి సిఎండి డ్రాప్స్ వాడొచ్చా లేదా సార్? ప్రస్తుతానికి వాడకూడదు సార్. ప్రస్తుతానికైతే మీరు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించి హెచ్‌పీ ఎంత ఉందో చెక్ చేయించండి. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ ఎక్కువగా తిన్నారని చెప్పారు కదా ఇంతకు ముందు. ప్రీవియస్ లో వాడేవాళ్ళు సార్ కొద్దిగా. అప్పుడు మీరు ఫుడ్ ప్యాచెస్ వాడుకొని తర్వాత మీరు ఏదైనా గానీ మీరు వాడుకుంటే బెటర్. ఎందుకంటే సాల్ట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వాటర్ అనేది బాడీలో స్టోర్ అవుతుంది. యెస్ సార్. వాటర్ బాడీలో స్టోర్ అవ్వకూడదు. దానివల్ల కూడా మీకు ఆ వాపులు రావడము, కాళ్ళు వాచినప్పుడు నీరు కట్టడము జాయింట్స్ దగ్గర. కొద్దిగా ప్రెస్ చేసినా కూడా మన బెలూన్ ఉబ్బి పైకి వస్తుంది సార్. అవును. అవును. లోపలికి ఉండిపోద్ది కాసేపు. తర్వాత నిదానంగా బయటకు మనకి ఇమ్మీడియేట్‌గా వస్తది కదా! వాళ్ళకి అలా రాదు. అవును సార్. అనమిక్ ఉన్నట్టున్నారు. ఒకసారి సీబీపీ చేయించండి. సీబీపీ సీబీపీ అది హెచ్‌పీ చూసుకొని దాన్ని బట్టి యూజ్ చేయండి. అది జింకోవిట్ కాకుండా మనది ఐరన్ ఫోలిక్‌ను, కొలెస్ట్రాము, న్యూట్రిషన్ పౌడర్. ఓకే సార్. అవి యూజ్ చేయండి ఫస్ట్ మంత్. సెకండ్ మంత్ నుంచి మీరు సీఎండీ వాడుకోవచ్చు. లీటర్‌కి 3 డ్రాప్స్ ఏసుకోండి సరిపోతుంది. 3-4 డ్రాప్స్. లీటర్ 3-4 డ్రాప్స్ వేసుకోండి. హెచ్‌పీ సార్ టెస్ట్ చేసిన తర్వాత అయినా గానీ 13 ఉండాలండి లేడీస్‌కైతే. జెంట్స్ సార్? జెంట్స్ 15-18. 15-80 హెచ్‌పీ ఉండాలి. 18 హెచ్‌పీ. వన్ సెకండ్ సార్. ఏమేమి కొలెస్ట్రాల్ ఒకటి ఉంది సార్? కొలెస్ట్రాము, ఫోలిక్ ఐరన్, న్యూట్రిషన్ పౌడర్ అండి. ఓకే సార్. మల్టీవిటమిన్ గమ్మీస్ కూడా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అనిల్ సార్. థ్యాంక్ యూ. దాంతోపాటు క్రియాటిన్ కూడా చేయించుకోండి సార్. ఎందుకంటే కిడ్నీ ఫంక్షనింగ్ మీరు కాళ్ళు వాపులు అంటున్నారు కాబట్టి హెచ్‌బీ తక్కువ ఉన్న క్రియాటిన్ కూడా చూసుకుంటే ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయరు సార్. లాస్ట్ 1 తీసుకుందాం. ఎందుకంటే టైం మనకు చాలా విలువైంది కాబట్టి ఈ డౌట్స్ కూడా వ్యాలిడ్ డౌట్స్ అడుగుతున్నారు. లేటెస్ట్ గమనించండి. ఇవన్నీ కూడా మనకు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కానీ మనకు ఓన్గా వస్తుంటాయి కాబట్టి వీటిని కూడా మీరు లాస్ట్ దాకా ఉండి డౌట్స్ క్లియర్ చేసుకోండి. లాస్ట్ 1 కీర్తన మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఎంఆర్కేపీ. గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్. నా డౌట్ ఏంటంటే సార్ ఇప్పుడు హలో వినిపిస్తుందా? వినపడుతుంది మేడం, మాట్లాడండి. ఇప్పుడు నేను డేకి 4 లీటర్స్ వాటర్ తాగుతాను సార్. ఎవ్రీ లీటర్‌లో కలుపుకొని తాగొచ్చా సీఎండీ డ్రాప్స్? షూర్ తాగొచ్చు మేడం. సార్ మాట్లాడండి సార్. హలో. ఎస్ మేడం, తాగొచ్చు. ఒకసారి రిపీట్ చేయరా? అంటే డేకి నేను 4 లీటర్స్ వాటర్ తాగుతాను సార్. ఎవ్రీ లీటర్‌లో సీఎండీ డ్రాప్స్ వేసుకొని తాగొచ్చా? తాగొచ్చు మేడం. ఓకే. ఎన్ని లీటర్స్ తీసుకుంటారు మీరు పర్ డే? 4 లీటర్స్ సార్. 2 లీటర్స్ వరకు తీసుకోండి. మిగతా 2 లీటర్స్ నార్మల్ వాటర్ తీసుకోండి. ఓకే సార్. ఇంకో డౌట్ వచ్చేసి సీఎండీ డ్రాప్స్ అనేది లాంగ్ టైమ్ యూజ్ చేస్తూనే ఉండొచ్చా సార్? చేయొచ్చు మేడం, ఇబ్బంది ఏం లేదు. అదే మీకు అది మినరల్స్ అనేవి డెఫిషియన్సీ ఉన్నంత వరకు మాత్రమే. వాటర్‌లో మినరల్స్ ఉండి మీరు మళ్ళీ సీఎండీ యూజ్ చేయకూడదు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఆన్ యావరేజ్‌గా 1-2 లీటర్స్ డైలీ తీసుకోవచ్చు మేడం. నథింగ్ ప్రాబ్లమ్. అంతకు మించి తీసుకోవాలంటే డాక్టర్ గారు చెప్పినట్టు మినరల్స్ డెఫిషియన్సీ మన బాడీలో కానీ మన వాటర్‌లో కానీ లేకపోతే ఎక్కువ తీసుకోవచ్చు. లేదంటే కంటిన్యూగా పర్ డే 1-2 లీటర్స్ తీసుకోవచ్చు. రామకృష్ణ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు హ్యాండ్ డౌన్ చేసినట్టున్నారు. హరి సార్ టీం ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. లాస్ట్ 1. రామకృష్ణ సార్. హరి సార్ టీం రైట్. ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్. టైం అయిపోయిందని డౌన్ చేశాను సార్. సార్ మేము బాయ్ వాటర్ వాడతాం సార్. ఓకే. బాయ్ వాటర్ యూజ్ చేయొచ్చా సార్ అవి? చేయొచ్చండి సార్. చేయొచ్చు. ఓకే సార్. అదే సార్.
మాకంటే ఇది ఓకే మామూలుగా నాకు లైన్కి వెళ్తే సరిపోతుంది సార్. అది ఇంట్లో బావి వాటర్ కదా, వీళ్ళకి కూడా ఇంట్లో కూడా యూజ్ చేయొచ్చు చేయకూడదు సార్, ఇంకేం లేదు సార్. చేసుకోవచ్చు సార్, యూస్ హ్యాపీగా చేసుకోవచ్చు. ఇంతకు ముందు అంటే బావి వాటర్ అనేది మంచిది, మినరల్స్ అన్ని ఉండేవి. ఇప్పుడు అన్ని ఈ చుట్టుపక్కల పొలాల్లో డిఏపిలు ఇవన్నీ వేసి వాటర్లో కూడా మినరల్స్ లేవు కాబట్టి హ్యాపీగా ఎస్ వాడుకోవచ్చు. కాచుకొని తీసుకోండి, ఓకే ఓకే సార్. వాటర్ కాచి తీసుకోండి. 5 to 7 డ్రాప్స్ వేసుకోవచ్చు లీటర్కి. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. చాలా వాల్యుబుల్ డౌట్స్ అడిగారు. మ్యాక్సిమం మీ డౌట్స్ అన్ని క్లియర్ అనుకుంటున్నాము. వన్ సెకండ్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు వర్ధన్ సార్, స్పెషల్ థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ రోజుల్లో ఏం చేయాలన్నా నాలెడ్జ్ కావాలి. దాని గురించి నాలెడ్జ్ లేకపోతే అది మనకి తెలియదు. అది మనం తెలుసుకొని ఎవరికైనా చెప్పాలన్నా కూడా హాఫ్ నాలెడ్జ్ చెప్తుంటాము. ఇవాళ మ్యాక్సిమం వాటర్ ప్యూరిఫైర్ అండ్ సిఎండి డ్రాప్స్ ఇవి మెయిన్. డాక్టర్ గారు చెప్పింది ఏంటి, ఆహారం లేకపోయినా కొంతకాలం ఉండొచ్చు కానీ వాటర్ లేకపోతే ఉండలేము. బట్ ఆ వాటర్లో ఇప్పుడు మనం ఏం తీసుకుంటున్నాం తెలియక నిర్జీవమైన వాటర్ అంటే జీవం లేని వాటర్ మనం తీసుకోవటం వల్ల మన బాడీలో ఏది కూడా సక్రమంగా జరగట్లేదు. మెటబాలిజం మనం ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా, ఎంత మంచి మందులు తీసుకున్నా, ఎంత మంచి సప్లిమెంట్స్ తీసుకున్నా కానీ మినరల్స్ అనేవి లేకపోతే మన బాడీలో మెటబాలిజం జరగదు. సో మినరల్స్ యాడ్ చేసుకోవడానికి మ్యాక్సిమం అందరం సిఎండి డ్రాప్స్ వాడదాము. మనం ఆరోగ్యంగా ఉందాము. అందరికీ కూడా దీని గురించి సజెషన్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. వన్ సెకండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఎండింగ్ వర్డ్స్ ఏమైనా చెప్పండి సార్, లేదు క్లోజ్ చేద్దామా? మీటింగ్స్ అనౌన్స్ చేస్తాను. సార్ మీటింగ్స్ అనౌన్స్ ఏం లేదు. ఓకే అదే ఖచ్చితంగా మీ సిఎన్సిలో సిఎండి అనేది చాలా మంచి ప్రొడక్ట్ అవుతుంది. మీరు ఇమీడియట్ గా రిజల్ట్ అయితే చూస్తారు. మీకు కీళ్ళవాతం వాళ్ళకున్న వాళ్ళకైతే సిఎండి అఫోర్డబుల్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వండి. మీది డెమో హోమ్ మీటింగ్స్కి వెళ్ళే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఒక బాటిల్ పెట్టుకోండి. ఎవరన్నా మీకు మోకాలు నొప్పులు వాళ్ళు ఉన్న వాళ్ళకి వాటర్ మీరు ఏం చేయాలంటే ఎప్పుడు కూడా వేసేసి వాళ్ళకి కల్పించొద్దు. గాజు గ్లాస్ తీసుకురమ్మని చెప్పి గ్లాసు పైకి పట్టుకొని ఒక డ్రాప్ వేసి వాళ్ళకి చూయించండి. ఆ వాటర్ మిక్స్ అయ్యేది వాళ్ళు చూడాలి. అలా చూసినప్పుడే వాళ్ళ రిజల్ట్ ని అబ్జర్వ్ చేస్తారు. లేదంటే నార్మల్ గా ఏదో వేసి అన్న ఇదిలో ఉంటారు. వాళ్ళ క్లియర్ గా అది చెప్పగలిగితే మాత్రం మంచి రిజల్ట్స్ ఇమీడియట్ గా వస్తే. మీకు బాగా గుర్తుంటే టైగర్ సార్ ఆల్రెడీ స్టేజ్ మీద డెమో చేసి చూపించారు గుంటూరులో. ఎవరన్నా అటెండ్ అయ్యి ఉంటారు. చాలా మంచి డెమో అది. నలుగురు కలిసి ఒక మనిషిని ఎత్తలేకపోయారు చైర్ లో. ఇమీడియట్ గా సిఎండి డ్రాప్స్ ఆ నలుగురికి ఇవ్వడం వల్ల సింగిల్ ఫింగర్ తో లేపారు సార్ పైకి ఆన్ ద స్పాట్ లో. ఆ డెమో మరి ఎవరన్నా చూసుంటే మాత్రం ఆ రోజు మంచి ప్రొడక్ట్ యూజ్ చేయండి ఇంట్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వర్ధన్ సార్. అదే లీడర్స్ విషయము. హలో సార్. మేడం చెప్పండి. ఎవరు? జయసుధ మేడం చెప్పండి. అది కూల్ వాటర్ కూడా వేసి తాగొచ్చా సార్? దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు? తాగొచ్చు మేడం, కానీ కూల్ వాటర్ సజెస్ట్ చేయను. అంటే ప్రాబ్లం ఏమి ఉండదు. వాటర్ యూస్ చేస్తారు కదా, దాంట్లో ఏమన్నా వేస్తే ప్రాబ్లమా లేదా? వేసుకోవచ్చు మేడం, ప్రాబ్లం ఏం లేదు, వేసుకోవచ్చు. వేసిన వాటర్ని ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. వేసిన వాటర్ని ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన వాటర్ లో మిక్స్ చేసుకొని అయితే తాగొచ్చు. వేసిన వాటర్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టద్దు. ఓకే సార్. ఓకే ఓకేనా? ఓకే లీడర్స్. సార్ చెప్పండి సార్. ఇప్పుడు మా మదర్ కి మనం మామూలుగా మెడిసిన్స్ వాడతాం, ఇవే మన సప్లిమెంట్స్ వాడుతున్నాము. అంటే మోకాళ్ళ నొప్పులు వాటికి వాళ్ళు కూడా మామ కూడా వాడుకోవచ్చు కదా? అందరు వాడుకోవచ్చు సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఖచ్చితంగా నేను ఒక్కసారి అందరు లీడర్స్ కి ఒక సజెషన్ చేస్తాను. నేనండి, మనందరికి డౌట్స్ రావడం సహజం, కానీ సిఎండి డ్రాప్స్ ఎవరు వాడకూడదు అంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాడకూడదు, ఫీడింగ్ ఇచ్చే మదర్స్ వాడకూడదు. మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చు. రోజుకి ఉదయం సాయంత్రం, ఉదయం 1 లీటర్, సాయంత్రం 1 లీటర్, 4-5 సార్లుగా లీటర్ వాటర్ తాగొచ్చు. అంటే డే మొత్తం 2 లీటర్లు తాగొచ్చు. ఇది మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోండి. చిన్నపిల్లలకి ఇవ్వాలంటే సజెషన్ తీసుకుని ఇవ్వండి. ఓకేనా? ఒక కిడ్నీ పేషెంట్కి ఇవ్వకూడదు, ఒక్కటే గుర్తుపెట్టుకోండి. వీళ్ళు తాగొచ్చు వాళ్ళు తాగొచ్చు అని ఏమి లేదు సార్, అందరు తాగొచ్చు. ఓకేనా? షుగర్ పేషెంట్ వన్ సెకండ్ సార్. షుగర్ పేషెంట్స్ సార్ నేను చెప్తున్నా కూడా అదే సార్, ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళు, కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు, గ్లూటెన్ ఫ్రీ షుగర్ పేషెంట్స్ కూడా వాడుకోవచ్చు. ఎవరు వీళ్ళు వాడకూడదని ఏం లేదు సార్. జస్ట్ ఒక లాక్టేషన్ అంటే ఫీడింగ్ ఇచ్చే మదర్లకు బాడీ ఏంటంటే పచ్చోళ్ళు అంటాం కదా, అందుకని వాళ్ళకి మనం రిఫర్ చేయొద్దు. కిడ్నీ పేషెంట్లకి అయితే మ్యాండేటరీగా 100% వాళ్ళకి రిఫర్ చేయొద్దు. ఎందుకంటే ఆల్రెడీ కిడ్నీ ఫెయిల్ అయి ఉంటుంది వాళ్ళకి. ఇది మళ్ళీ వెళ్ళి ఫిల్టరేషన్ చేయలేదు కాబట్టి మినరల్స్ వాళ్ళకి మాత్రం వాడద్దు. ఏదన్నా డౌట్ ఉంటే అప్లై అడగండి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? గమనించండి లీడర్స్, ప్రతి ఒక్క డౌట్ వ్యాలిడే. బట్ అడిగిన డౌట్ అడగటం వల్ల ఏమిటంటే మనకి కన్ఫ్యూజ్ ఏర్పడుతుంది.
కన్ఫ్యూజ్ అవ్వద్దు, కన్ఫ్యూజ్ చేయొద్దు. ఎందుకంటే సింపుల్ థింగ్ ఏం చెబుతున్నాం ఇక్కడ, కిడ్నీ పేషెంట్‌కి ఇవ్వద్దన్నా. ఇంకెవరు కూడా కిడ్నీ పేషెంట్‌కి ఇవ్వకూడదు. అది మైండ్‌లో పడిపోవాలి. అందరూ వాడొచ్చు. ఎలా వాడాలి? రోజుకి 2 లీటర్లు తాగొచ్చు. ఉదయము, సాయంత్రము. ఇంక దీంట్లో ఏమి ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ తాగితే ఏమైద్ది సార్, దీనివల్ల ఏమీ కాదు. కొంచెం మోషన్స్ అవ్వటం గాని, వామిటింగ్స్ అవ్వటం గాని అట్లా జరుగుతాయి. మళ్ళీ యథావిధిగా బాడీ ఉంటది. ఓకేనా? మన సప్లిమెంట్స్ మొత్తం కూడా ప్రాణాలు తీసే ఏమీ కాదు సార్. కాకపోతే తెలిసి తెలియక కొంతమందికి ఇప్పుడు కిడ్నీ పేషెంట్‌లకి ఇచ్చాము. దీనివల్ల ఇది అవ్వరు. ఆ కిడ్నీలు ఆల్రెడీ ఫెయిల్ ఉన్నాయి కాబట్టి ఇది ఇంప్యూరిటీస్ బాడీలోకి వెళ్ళిపోయి ఇది అవుతుంటాయి. అన్నీ నెక్స్ట్ లెవెల్‌లో మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ. 1 సెకండ్. లాస్ట్‌గా మీటింగ్స్ అనౌన్స్ చేద్దాం. ఎందుకంటే సార్ ప్రతి ఒక్కరు టైం అనేది మేనేజ్‌మెంట్ చేసుకోవాలి కాబట్టి 7:22 అయింది. వ్యాలిడ్ డౌట్స్ అడిగారు. డౌట్స్ అడిగిన ప్రతి ఒక్కరికి కూడా హార్ట్‌ఫుల్ థ్యాంక్ యూ. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మనం దాన్ని నెక్స్ట్ సెషన్‌లో మనం రెక్టిఫై చేసుకుందాం. ఓకేనా? ప్లీజ్ అందరూ పాజిటివ్ మైండ్‌తో ఉండండి. నెగెటివ్ మైండ్‌తో అసలు ఉండొద్దు. రవి సార్ ఏమన్నా పోస్టర్స్ ఉంటే షేర్ చేస్తారా మీరు? అవి అనస్ రెడీగా సార్ పెట్టుకుని మీరు ఉంటే. పోస్ట్ చేయండి. నాకు కోహోస్ట్ పోయింది. ఓకే. కోహోస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా పోస్టర్స్ షేర్ చేయండి. అది కూడా నేను నేర్చుకోండి. ఎస్ రైట్. ఎస్ మార్కాపురం సార్ గమనించండి లీడర్స్. మనకి వెస్టీజ్‌లో ఇప్పుడు సీఎండీ డ్రాప్స్, మన వాటర్ ప్యూరిఫైయర్ ఇయి ఎంత ఇంపార్టెంట్‌గా చెప్పారు మన డాక్టర్ గారు. అదేవిధంగా ఈ బిజినెస్‌లో మనకి మీటింగ్స్ ఖచ్చితంగా మ్యాండేటరీ. సో, మ్యాండేటరీ అన్నాం కాబట్టి మీటింగ్స్ ఎక్కడైతే దగ్గరగా ఉన్నాయో ఆ మీటింగ్స్ మనం అందరం కూడా మనం యుటిలైజ్ చేసుకొని మన టీమ్‌ని కూడా అక్కడ ప్రెజెంట్ చేసి ఖచ్చితంగా బిజినెస్‌లో ముందుకెళ్ళాలి. దీంట్లో మార్కాపురం 26వ తేదీ ఉదయం 9 గంటలకి మన మహాగురుజీ ఎంఎస్ఆర్ గారు మనకు మంచి సెషన్ ఇవ్వబోతున్నారు. కాబట్టి అక్కడ సరౌండ్స్ ఉన్న ప్రతి ఒక్క లీడరు మన లీడర్స్‌కి కాల్ చేసి ముందుగానే చెప్పండి. అప్పటికప్పుడు మీటింగ్ పోస్టర్ పెట్టి మీటింగ్ ఇప్పుడు వెళ్ళు అని చెప్పకుండా ప్రతి ఒక్కరికి పనులుంటాయి కాబట్టి ముందుగానే ఒకసారి ఆ పోస్టర్ షేర్ చేసి అక్కడికి వెళ్ళేటట్టు చూడండి లీడర్స్. కోహోస్ట్ తీసుకున్న వాళ్ళు ఒకసారి మీరు గనక వరుసగా నాకు సెండ్ చేయగలిగితే నేను అనౌన్స్ చేస్తాను లీడర్స్. అది మీరు సహకరించండి. పోస్ట్‌లు ఏమైనా షేర్ చేస్తా ఉంటే నేను మాట్లాడతాను. ఎస్ సింగరాయకొండ. చాలా వండర్‌ఫుల్ ఆపర్చునిటీ అండి. మనకి సింగరాయకొండ 29 సండే వస్తుంది. చాలా మంది జాబ్స్‌కెళ్ళే వాళ్ళకి కుదరట్లేదు కాబట్టి సండే మంచి అవకాశం సార్. ఉదయం 9 గంటలకి గంజివారి కళ్యాణ మండపం. మన మహాగురుజీ ఎంఎస్ఆర్ గారు వస్తున్నారు. సో, ఈ మీటింగ్స్ ఖచ్చితంగా బాగా ఎక్కువ మంది మనం అటెండ్ అయ్యి ఎక్కువ టీమ్స్‌ని గనక మనం ప్రమోట్ చేసుకోగలిగితే ఇదంతా టీమ్ వర్క్. కాబట్టి మన టీమ్ ఎక్కడైతే ఉంటదో సక్సెస్ అక్కడే ఉంటది కాబట్టి మన గురువు గారి వాయిస్ గనక ఇనిపించగలిగితే ఖచ్చితంగా మనం ముందుకెళ్ళగలము. టికెట్ కాస్ట్ ₹20 లీడర్స్. ఇంకా టికెట్ బుక్ చేయనోళ్ళుంటే టికెట్ బుక్ చేయండి. టికెట్ ఏంటి సార్ అంటే మనకి ఖచ్చితంగా టికెట్ అనేది మనం అక్కడ హాల్ కాస్ట్ అక్కడికి పే చేయాలి కాబట్టి ఒక టీ ఖర్చు సార్. కాబట్టి ఖచ్చితంగా మీరు పాజిటివ్ మైండ్ తోటి త్వరగా టికెట్స్ బుక్ చేసుకోండి. అక్కడికొచ్చాక టికెట్స్ తీసుకుందాంలే, రారులే మనకే కాన్ఫిడెన్స్ లేకపోతే మనం ముందుకెళ్ళలేము ఇందులో. 10 టికెట్లేసాం. 10 మందిని ప్రమోట్ చేసుకోగలం. వస్తే ఇద్దాంలే అనుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళు రారు. ఓకేనా? కొంచెం బిలీవ్ చేయండి. అందరూ సహకరించుకొని ముందుకెళ్దాం. సింగరాయకొండ. ఇయన్నీ కూడా మళ్ళా గ్రూప్‌లో పోస్ట్‌లు వస్తుంటాయి చూడండి. నెక్స్ట్ అదే రోజు మనకి యెస్. పామూరు. పామూరు కూడా సరౌండింగ్స్‌లో చాలా మంది దూరంగా ఉంటున్నాం అనుకుంటున్నాం కాబట్టి అక్కడ పామూరులో డీఎల్‌సీపీ వచ్చింది సార్. ఎక్సలెంట్‌గా మనం బిజినెస్ ఆపరేట్ చేయొచ్చు. మంచి మంచి టీమ్స్ ఉన్నాయి. అదే రోజు అంటే ఆదివారం 29 2 గంటల నుంచి మన మహాగురుజీ ఎంఎస్ఆర్ గారు అక్కడ కూడా మనకు సెషన్ ఇస్తున్నారు కాబట్టి మాక్సిమం సార్ ఇదివరకటి రోజుల్లో ఎంఎస్ఆర్ గారు వచ్చినప్పుడు ఎక్కడో ఒక చోట మీటింగ్ జరిగేది. అందరూ అక్కడికెళ్ళేవారు. విజయవాడ, చెన్నై, వైజాగ్ ఇట్లా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు గురువు గారు మనకి మనం ఉన్న ఏరియాలోకి మీటింగ్స్ అనేది తీసుకొస్తున్నారు. చాలా తక్కువ కాస్ట్ అది కూడా గమనించాలి. సో, అక్కడికి కూడా మనం వెళ్ళలేకపోవడం, వెస్టేజ్‌కి మనం ఏం చేయాలి అది చేయలేకపోవడం వల్ల మనం బిజినెస్‌లో ముందుకెళ్ళలేకపోతున్నాం. కొంచెం ఈ మీటింగ్స్ అన్నీ కూడా మన కోసమే కాబట్టి ఖచ్చితంగా ఉపయోగించుకుందాం. అందరం సక్సెస్ అవుదాం. యెస్. ఆల్‌మోస్ట్ ఆల్ క్లియర్ అని. రవి సార్ ఇంకేమైనా ఉన్నాయా అనౌన్స్ చేయడానికి? యెస్. దాంతో పాటు
ఈ రోజు సార్ వేటపాల సురేష్ సార్. ఓకే ఓకే రైట్. లీడర్స్ గమనించండి, మన గ్రేట్ అప్లైనర్ గ్రేట్ లీడర్ సురేష్ సార్ ఇవాళ ఏటపాలు మనకి టైం ఇచ్చున్నారు కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో డైరెక్ట్ సెల్లింగ్ అనే దాని మీద క్లారిటీ ఇవ్వబోతున్నారు. వేటపాలెము, బాపట్ల, చీరాల సరౌండింగ్స్ ప్రతి ఒక్క లీడర్ కూడా అటెండ్ అవ్వండి సార్. చిన్న చిన్న మీటింగ్స్కి మనం అటెండ్ కాకపోతే పెద్ద పెద్ద సక్సెస్ రాదు కాబట్టి దగ్గర ఉన్న ప్రతి ఒక్క లీడర్ కూడా పనులు ప్రతి ఒక్కరికి ఉంటాయి సార్. మీటింగ్ వచ్చినప్పుడు మ్యాక్సిమం దాన్ని పోస్ట్ పోన్ చేసుకుని మనం అటెండ్ అయితే ఖచ్చితంగా నాలెడ్జ్ వస్తుంది, మనం ముందుకు వెళ్ళగలం. ఇది గమనించండి వేటపాలెము. అదేవిధంగా రేపు కందుకూరు, వింజమూరు దూరంగా ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా మాకు వింజమూరు మీటింగ్ కావాలి సార్ అన్నారు. వింజమూరులో మంచి డిఎల్సీపీ వచ్చింది. వింజమూరు, ఉదయగిరి, కలిగిరి ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడర్ కూడా టీంని ప్రజెంట్ చేసుకోండి. అక్కడ కూడా మేము రేపు మీటింగ్ అనేది ఆపరేట్ చేస్తున్నాం కాబట్టి అందరం కలిసి ముందుకు వెళ్దాం, అందరం సక్సెస్ అవుదాం లీడర్స్. ఇంకేముంది సార్ రవి సార్? మెగా ఈవెంట్ మైసూర్. సో మీరందరూ గమనించండి, మైసూర్ గురువు గారు అవకాశం చాలా మందికి ఇచ్చున్నారు కాబట్టి మైసూర్ ఎవరైనా రావాలనుకుంటే ఇన్ కేసు ఏమైనా టికెట్స్ ఉంటే, యాక్చువల్గా టికెట్స్ చాలా వరకు బుక్ అయిపోయినాయి. అదే అవకాశం మీ అప్లైనర్స్తో మాట్లాడి యాక్టివ్గా ఉన్న లీడర్స్ ఒకసారి కమ్యూనికేట్ అవ్వండి సార్. చాలా తక్కువ కాస్ట్లో ఎక్కువ మనకి ట్రైనింగ్ ప్లస్ అక్కడ అంతా కూడా చూడటానికి ఒక డే అంతా మనకి బస్సులు పెట్టి అంత చూపించడం కానీ, మైసూర్ అట్మాస్ఫియర్, మైసూర్ ప్యాలెస్, జూ పార్క్ అన్ని చాలా ఏరియాస్ ఉన్నాయి సార్. ఇవన్నీ చూడటానికి 2-3 రోజులు ఉండటానికి తినడానికి మొత్తానికి కలిసి 5000 కాస్ట్లో మనకు మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు. సో ఒకసారి మీ లీడర్స్తో కోఆర్డినేషన్ అయ్యి దానికి మినిమం కేటగిరీ కూడా ఉంటుంది, అది మీరు మాట్లాడండి. ఎవరన్నా ఇప్పుడు కీ లీడర్స్ ఇంకెవరన్నా ఉన్న వాళ్ళు ఉంటే జూమ్ అయిపోయినాక అప్లైన్ కాల్ చేసి ఫైనల్ లిస్ట్ పంపించండి. ఓకేనా? థ్యాంక్ యూ లీడర్స్. 1 సెకండ్ క్లోజ్ చేద్దాం రవి సార్. రవి సార్ క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేయండి సార్.